శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనను మనం గమనించుకోవటం, మనను మనం పరిశీలించుకోవటం, మనని మనం సంపూర్ణముగా తెలుసుకోవటం, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. అంటే నేను నాకు తెలీదా, నేను నాకు తెలుసు అనేటువంటి భావనలో మనుషులు ఉంటారు. నేను నాకెందుకు తెలియదు అని. మనం బయట అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం. మన అవసరాల కొరకు బయట ప్రపంచం మీద ఆధారపడుతూ ఉంటాం. మన ఎదురుగా ఉన్న మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, ఏదైనా నేను ఈ శరీరము అన్న భావనలో బయట ఉన్న వాటిని నిరంతరం గ్రహిస్తూ ఉంటాం, వాటిని పరిశీలిస్తూ ఉంటాం, వాటిని తెలుసుకుంటూ ఉంటాం. అలా తెలుసుకొని పరిశీలించి మనకేది ఉపయోగపడుతుందో వాటిని గ్రహించేలా జీవిస్తూ ఉంటాం. ఇదే మన జీవితం. అయితే ఇది శరీరపరమైనటువంటి ఈ జీవితం అంతా కరెక్టే. ఇందులో ఏమీ కూడా ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం మంచిగా బతికితే చాలు. మంచిగా బ్రతకడం అనేటువంటి నియమం ఉండాలి. ఎందుకు ఉండాలంటే చెడుగా బ్రతికితే ఆ చెడు యొక్క ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. అలానే చెడు యొక్క ఫలితాన్ని మనం అనుభవించటం అనేది ఎవరో ఒక దేవుడు కూర్చొని మనందరినీ గమనించి ఎక్కడో ఆకాశంలో పైన కూర్చొని మనుషులు చేసేవన్నీ గమనిస్తూ వాటిలో మంచిది చెడుది అని లెక్కేసుకుంటూ ఈ మంచికి ఈ ఫలితము, ఈ చెడుకి ఈ ఫలితం ఇస్తాను అంటూ అక్కడి నుంచి ఫలితాలు మనకి పంపటం లేదు. మనం చేసేటువంటి మంచి పనులు ఏమున్నాయో, లేదా మన మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి చేష్టలు ఏమున్నాయో అవి చుట్టూ ఉన్న మనుషులతోనే చేస్తాం. మనం మంచి అయినా చెడైనా మనం ప్రవర్తించేది చుట్టూ ఉన్న మనుషుల దగ్గరే. కాబట్టి తిరిగి ఆ మనుషుల నుంచే మనం ఆ మంచిని పొందుతాం, ఆ చెడుని పొందుతాం. మన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా మనలాంటి వాళ్లే. మనలాగే శరీరం ఉంది, మనలాగే ఇంద్రియాలు ఉన్నాయి, మనలాగే జ్ఞానం పనిచేస్తుంది, మనలాగే విషయాలను గ్రహించగలుగుతారు. మంచి చెడుల విచక్షణ అందరికీ తెలుసు. కాబట్టి మనం మంచిగా ఉంటే తిరిగి మనతో మంచిగా ఉంటారు, మనం చెడుగా ఉంటే తిరిగి మనతో చెడుగా ఉంటారు. ఇది రొటీన్. ఇందులో మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమీ లేవు. ఇదే కర్మ సిద్ధాంతం అని ఊరికి చెప్పారంతే. నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది అని. ఇక్కడ మనం పరిశీలించటం అనేది ఒకసారి గమనించుకుందాం. అంటే మనను మనం పరిశీలించుకోవటం ఏంటి అసలు. నేను నాకు తెలుసు కదా అని సహజంగా మనుషులందరికీ ఉండేటువంటి సహజ అహంకారం ఏంటి అంటే, అహం అంటే నేను బయట వాటినే తెలుసుకుంటాను, నన్ను నేను తెలుసుకునేది నేను నాకు ఎందుకు తెలియదు అని అనిపిస్తుంది. నాకేం కావాలో నాకు తెలుసు, వాటి కోసం ప్రయత్నించుకుంటూ ఉంటాను అని. కానీ సూక్ష్మముగా మనం పరిశీలించుకుంటే అసలు మనలోనే ఒక అద్భుతమైనటువంటి స్థితులు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవట్లేదు. అలానే భౌతిక జీవితంలో మనం జీవించేదేం తప్పు కాదు, కేవలం మంచిగా బ్రతకడం అనేది మాత్రమే అక్కడ మనం ఆచరించుకోవాలి, మిగిలిందంతా కరెక్ట్. ఇలా మనం పరిశీలించుకోవటం అనే దాన్నే ఆధ్యాత్మికత అన్నారు. ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, సత్యము, మనలో ఉన్నటువంటి ఇంకొక పార్శ్వము, మనలో ఉన్నటువంటి మనం తెలుసుకొని మన అంశము, మనం గమనించని మన అంశము. ఇప్పుడు నేను చూస్తున్నాను అని మనం అనుకుంటాం. అవును, ఎదురుగా కళ్ళకెదురుగా ఏది ఉందో అది నేను చూస్తున్నాను అని మనం అనుకుంటాం. నిజమే, ఆ చూసే చర్య అలాగే ఉంది, చూడటం కరెక్టే. కానీ ఈ చూడటం అనే ప్రక్రియను పరిశీలిస్తే నేను దేన్ని చూస్తున్నాను అంటే నా ఎదురుగా విశాల విశ్వం ఉంది, మొత్తం చూసేస్తున్నాను ఒకేసారి. మొత్తం నేను చూస్తున్నదంతా నాకు ఒకేసారి అవగతం అవుతుందా, అర్థమవుతుందా, అందుతుందా, అవగాహనకు వస్తుందా? నా ఎదురుగా, కంటికి ఎదురుగా చాలా విషయాలు కనపడుతున్నాయి. ఇక్కడ కొంచెం పరిశీలించుకుంటే జస్ట్ మనం రోజువారీ జీవితాన్ని చూసుకుందాం. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. ఎందుకు వెళ్తాం? రోడ్డు మీద ఏదో ఒక పని ఉంటే వెళ్తాం,
లేకపోతే వెళ్ళంగా. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మనం వెళ్ళవలసిన ప్రదేశం మన గమ్యస్థానం అన్నప్పుడు మధ్యలో అనేక విషయాలు మనకు కనపడతాయి. కానీ ఆ అనేక విషయాలను కళ్ళు చూసుకుంటూ వెళతాయి తప్ప మనసు దేనిని స్వీకరించదు. అందులో కొన్నిటిని స్వీకరిస్తుంది. ఏంటి అంటే మనం చూడాలనుకున్న విషయాలు. మొత్తం ఎంత ప్రపంచమైనా ఎదురుగా ఉండొచ్చు, ఎంతమంది మనుషులైనా ఎదురుగా ఉండొచ్చు. మన రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో వాహనాలు రావచ్చు, ఎంతో మంది మనుషులు రావచ్చు, ఎన్నో దృశ్యాలు కనపడవచ్చు, ఎన్నో రంగులు కనపడవచ్చు, ఎన్నో రకరకాల విషయాలు కనపడవచ్చు. కానీ మనం ఏం చూస్తాం అంటే, సపోజ్ అలా రోడ్డు మీద వెళుతున్నది ఒక చిన్న పిల్లవాడు అనుకుందాం. అలా వెళుతున్న వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు. అతనికి అక్కడ ఏ బెలూన్లు అమ్మే అతను రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి, విశేషంగా బెలూన్ను చూస్తాడు, మిగిలిన విషయాలను వదిలేస్తాడు. లేదా తనకిష్టమైన తినుబండారాలు కనపడుతున్నాయి అనుకోండి, చాక్లెట్లు, బిస్కెట్స్, అటువంటి వాటిని విశేషంగా చూస్తాడు. మిగిలిన అనేక విషయాలను అసలు పట్టించుకోడు, వదిలేస్తాడు. కానీ కంటికి అవన్నీ కనపడుతూనే ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు కనపడుతుంది, మనం ఏం పట్టించుకోం. రోడ్డు సాఫీగా వెళ్ళిపోతుంటే అసలు ఏం పట్టించుకోం. కానీ గుంటలు వస్తే పట్టించుకుంటాం మనం వాహనం వేసుకెళ్తుంటే. ఎందుకంటే ఆ గుంటల్లో పడినప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. ఆ వెళుతున్న వ్యక్తి చిన్నపిల్లవాడైతే అతను గ్రహించే విషయాలు, చూసే విషయాలు వేరుగా ఉంటాయి. అలాగే శబ్దాలు, అవి కూడా తనకి ఇష్టమైన వాటిని ఆ చిన్నపిల్లవాడు అతని స్థాయిలో చూస్తాడు. కొంచెం పెద్దవాళ్ళు వెళ్తున్నారు, టీనేజ్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, అందమైన అమ్మాయిలు, అందమైన అబ్బాయిలు వెళ్తానని చూస్తూ ఉంటారు. లేదా మంచి మంచి వాహనాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాహనాలను చూస్తూ ఉంటారు. అరే ఇలాంటి సైకిల్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి బైక్ ఉంటే బాగుంటుంది, అరే ఈ కారు చాలా బాగుంది, వీళ్ళెవరో మంచి బట్టలు వేసుకెళ్తున్నారే, ఈ షూస్ చాలా బాగున్నాయి అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చూస్తారు. కానీ ప్రపంచంలో అనేక విషయాలు ఆ రోడ్డు మీద కనపడుతుంటాయి. కానీ వాళ్ళు ఇవే గ్రహిస్తారు. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కానీ వాళ్ళు గ్రహించేది వాళ్ళ అంతరంగంలో వాళ్ళకి వేటి పట్ల ఆసక్తి ఉందో అవి. ఒక మధ్య వయసు వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు వెళ్తున్నారనుకోండి, కుటుంబ జీవితం గడుపుతున్న వాళ్ళు వెళ్తున్నారనుకోండి, వాళ్ళ కుటుంబ అవసరాలకు అవసరమైంది ఏంటో అవి గమనిస్తూ ఉంటారు. లేదు కూరగాయల కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారనుకోండి, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో చూసుకుంటారు. కిరాణా సరుకుల వాళ్ళు ఉన్నారు, కిరాణా సరుకుల కోసం దృష్టి పెడతారు. ఇంకా అనేక ఉంటాయి, కానీ అవి గ్రహించరు. అంటే ఎవరికి వాళ్ళకి ఎటువంటి ఆసక్తులు ఉన్నాయో అవి మాత్రమే మనం చూస్తున్నాం. మిగిలినవి చూస్తున్నట్టు అనిపిస్తున్నా, కనపడుతున్నట్టు అనిపిస్తున్నా మన మనసు లోపలికి తీసుకోవట్లేదు, మన భావం వాటిని గ్రహించటం లేదు. అలా కంటికి కోటాను కోట్ల విషయాలు కనపడతాయి, రోజు కనపడతాయి. చెవులకి కోటాను కోట్ల విషయాలు వినపడతాయి, అనేక శబ్దాలు వినపడతాయి. కానీ మనం కావాలనుకున్నవే గ్రహిస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. ఆ కావాలనుకున్న వాటిలో భయాన్ని కలిగించేవి ఉండొచ్చు. భయం ఎందుకు కావాలనుకుంటామండి అనొచ్చు. కాదు, భయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. బాధను కలిగించేవి అయి ఉండొచ్చు, ఇష్టాలు అయి ఉండొచ్చు. బాగా వద్దనుకునే వాటిని కూడా నిరంతరం మనం మెమరైజ్ చేసుకుంటాం, అంటే మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. అందుకని అవి కూడా తీసుకుంటాం. ఏదైతే దృఢంగా పట్టుకున్నామో వాటిని స్వీకరిస్తూ ఉంటాం, మిగిలిన వాటిని వదిలేస్తూ ఉంటాం. మీరు గమనించి చూడండి, ఈ ప్రాసెస్ ఇదే జరుగుతుంది. ఏంటి? కంటి ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, లేదా మాటలు అనేటువంటి చర్యల ద్వారా, శరీరం ద్వారా, రుచుల ద్వారా, అన్నీ మనకు కావలసిన వాటిని మాత్రమే స్వీకరిస్తున్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, అలా వదిలేస్తున్నాం, అసలు పట్టించుకోవట్లేదు. అవి మనకు ఉన్నట్టు కూడా లెక్క కాదు. మనం ఇప్పుడు బస్టాండ్లో ఒక మనిషి కోసం ఎదురు చూస్తున్నాం, మనకు కావలసిన మనిషి కోసం అనుకోండి. ఎంతో మంది మనుషులు వస్తారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళు కనపడతా ఉంటారు, చూస్తూనే ఉంటాం, కానీ పట్టించుకోం. అని మనకు కావలసిన మనిషిని వెతుకుతూ ఉంటాం. మిగిలిన మనుషులందరినీ చూడలేదంటే చూసాం, తెలుసా అంటే తెలియదు, గుర్తున్నారంటే గుర్తులేరు. అంటే ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే, మన శరీర పనితీరు మనకు అర్థమైతే దాన్ని మనం ఎలా మలుచుకోవచ్చో కూడా మనకు తెలుస్తుంది.
మన లోపల ఏ భావం ఉందో, ఫలానా మనిషిని చూడాలి అన్న భావన, ఫలానా వస్తువు కావాలి అన్న భావన, ఫలానా విషయం కావాలి అన్న భావన, ఫలానది వద్దు అన్న బలమైన భావన, ఫలానవి జరగకూడదు అన్న బలమైన భావన, ఇష్ట అయిష్టముల భావన ఏదుందో దాన్ని ప్రపంచం నుంచి గ్రహిస్తూ ఉంటాం. దాన్నే చూస్తాం, దాన్నే వింటాం, దాన్నే తింటాం, దాన్నే తాగుతాం. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా అవే చేస్తాం. మరి ఇంత విశాల ప్రపంచంలో నేను ఎన్నుకున్న వాటిని నేను చూస్తున్నాను, మిగిలిన వాటిని నేను చూడటం లేదనే విషయం అసలు మనకు తెలుసా? నేను గ్రహించటం లేదనే విషయం మనకు తెలుసా? అది నేను నాకు తెలుసా అంటే, నన్ను నేను గమనించుకోవటం అంటే అసలు నా పనితీరు ఎలా ఉందో నాకు తెలుసా అంటే అప్పుడు ఏమవుతుంది? నిరంతరం అయితే నాకు ఇష్టమైన విషయాలను చూస్తాను, లేదా నాకు భయమైన విషయాలను గ్రహిస్తాను, లేదా నాకు బాధ అయిన విషయాలను గ్రహిస్తున్నాను. చూడటమా వినటమా ఏదైనా అంటే రొటీన్గా నేను ఎప్పుడు ఒకే విషయాల వైపు వెళ్తున్నాను. అయితే బాగా ఇష్టాలు, లేదా బాగా అయిష్టాలు, లేదా బాగా భయాలు, లేదా బాగా దుఃఖాలు. అంటే ఇంకా నేను ఏ కొత్తదనాన్ని ఇక్కడ స్వీకరించట్లేదు. రొటీన్ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాను. అందుకనే ఆ ఫిక్స్డ్ ఫార్మేట్లో వెళ్ళిపోయే వాళ్ళకి, ఎప్పుడు బాధలను భావించుకునే వాళ్ళకి జీవితం అంతా బాధలుగానే ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు కష్టాలను భావించుకునే వాళ్ళకి జీవితం అంతా కష్టాలుగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకని? వీళ్ళు వాటినే గ్రహిస్తున్నారు, మిగిలిన వాటిని గ్రహించటం లేదు, ఆహ్వానించటం లేదు, తీసుకోవట్లేదు. ఎప్పుడు ఒక రకమైన టెన్షన్, ఆదుర్ద, కంగారు, బాధలు, దుఃఖాలు, ఒక శాడిజం. అంటే మనిషి తనను తాను బాధ పెట్టుకుంటున్నాడు. ఆ విషయం కూడా మనిషికి తెలియదు, ఎందుకంటే వాటినే స్వీకరిస్తున్నాడు. ఎప్పుడు భయాలు, ఏమైపోద్దో అన్న ఆదుర్దాలను తీసుకుంటున్నాడు. చాలా మందిని ఎంత స్వల్ప విషయాలలో చూశానంటే, ఎంత చిన్న విషయాలలో గమనించాను అంటే, ఆఖరికి తినే విషయాలు, తాగే విషయాలు, మంచినీళ్ళ కాడ కూడా ఎక్కువ మంచినీళ్ళు తాగేశానా, ఏమన్నా అయిపోద్దేమో, తక్కువ మంచినీళ్ళు తాగేశానా, అందుకే ఇలా అయిపోయిందేమో, ఇది అసలు తింటే సరిపడుతుందో సరిపడదో అని నిరంతరమైన భయాల ఆదుర్దాలతో బతుకుతున్నారు. అంటే ఏంటి? ఫిక్స్ అయిపోయారు అక్కడ, భావాన్ని అక్కడ ఫిక్స్ చేసేసుకుంటున్నారు. మనను మనం గమనించుకుంటే మనను మనం సంపూర్ణంగా మార్చుకోవచ్చు. అసలు ఎందుకు మనం వాటినే చూస్తున్నాం, వాటినే గ్రహిస్తున్నాం? అవి ఇష్టాలు కావచ్చు, అయిష్టాలు కావచ్చు. ఈ కొన్నింటినే ఎందుకు గ్రహిస్తున్నాం ఇంత విశాల విశ్వంలో అంటే? కొన్నింటిని ఇష్టాలుగా మనమే నిర్ణయించుకున్నాం, లోపల భావించుకున్నాం. భావనాత్మకత లోపల భావం అది. కొన్నింటిని అయిష్టాలుగా భావించుకున్నాం, కొన్నింటిని భయాలుగా భావించుకున్నాం, కొన్నింటిని దుఃఖాలుగా భావించుకున్నాం, బాధలుగా భావించుకున్నాం, కొన్నింటిని మహాసంతోషాలుగా భావించుకున్నాం. ఇలా భావించుకున్న అన్నింటినీ గ్రహిస్తున్నాం. కొన్నింటిని వద్దని గ్రహిస్తున్నాం, కొన్నింటిని కావాలని గ్రహిస్తున్నాం. మొత్తాన్ని గ్రహించడం అనే చర్య అయితే జరుగుతుంది. వద్దన్నవి గ్రహించినప్పుడు వాటికి సంబంధించిన వద్దన్న భావాలన్నీ వచ్చేస్తున్నాయి. కావాలన్నవి గ్రహించినప్పుడు వాటికి సంబంధించిన కావాలన్న సంతోషకర భావాలన్నీ వచ్చేస్తున్నాయి. ఈ రెండింటికి ఫిక్సేషన్ ఎక్కడుందంటే మన అంతరంగ భావం. అంటే ఇప్పుడు మన కన్ను దేన్ని చూస్తుంది? కంటి ఎదురుగా విశాల విశ్వం ఉంది. మీరు అలా కళ్ళు తెరిచి చూడండి, ఎన్ని కనపడుతున్నాయి ఎదురుగా, మీరు ఎక్కడుంటే అక్కడ. కానీ అందులో ఇప్పుడు దేనిని నేను గ్రహిస్తాను అంటే, నా లోపల భావంలో ఏదుందో దాన్ని మాత్రమే గ్రహిస్తాను, మిగిలినవన్నీ నేను చూడనట్టే. ఎన్నో శబ్దాలు మనకు వినపడుతూ ఉంటాయి చుట్టూ. ఒకసారి పరిశీలించి చూడండి, సైలెంట్గా కూర్చోండి. ఎన్ని శబ్దాలు మనకు వినపడుతున్నాయో, ఎన్నో వినపడతాయి చూడండి. అందులో మనం ఏం తీసుకుంటాము అంటే, మన మనస్సు భావంలో ఏమున్నాయో, ఏ శబ్దాలు మనం వినాలనుకుంటున్నామో వాటిని తీసుకుంటాం, మిగిలినవన్నీ లేనట్టే. కానీ అవి వినపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి, ఎన్నో రకాల వాసనలు తగులుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి స్పర్శలు తగులుతున్నాయి. కానీ మనం కొన్నింటినే స్వీకరిస్తాం. అందుకే విశాల విశ్వం అనంతంగా ఉన్న దాన్ని మొత్తంగా గ్రహించేటువంటి స్థితిని మనం కోల్పోతున్నాం. ఎందుకంటే పరిమిత భావాలను లోపల ఏర్పరుచుకుంటున్నాం.
ఇందుకే భావం, లోపల భావం బయట చూస్తుంది, లోపల భావం బయట వింటుంది, లోపల భావం బయట రుచిని గ్రహిస్తుంది, లోపల భావం బయట వాసనను గ్రహిస్తుంది. మొత్తంగా లోపలి భావం బయట ప్రపంచాన్ని గ్రహిస్తుంది. కానీ ప్రపంచం సృష్టి అనంతంగా ఉంది. గ్రహిస్తున్నది మాత్రం లోపల భావం. ఏ విషయం తెలుసా? మనని మనం ఇలా తెలుసుకున్నామా, లేదు నాకు అన్నీ తెలుసు అనుకుని ఆ పరిమితి తెలిసిన భావాలతోనే బ్రతికేస్తున్నాము. ఇది గ్రహిస్తే ఆ పరిమితి తెలిసినటువంటి వాటితోనే బ్రతికేస్తున్నాం. అందుకే మన లైఫ్ ఎప్పుడు రొటీన్గా ఉంటుంది. భయపడేవాళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు, సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, ఆదుర్దాలకు లోనయ్యేవాళ్ళు ఎప్పుడు ఆదుర్దాలకు లోనవుతూనే ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ఫేట్ మనమే రాసుకుంటున్నాం, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సంపూర్ణంగా మన ఫేట్ మనమే రాసుకుంటున్నాం. అంటే లోపల భావమేదో బయట దృష్టికి కనపడుతున్నది అదే, లోపల భావమేదో బయట చెవికి వినపడుతున్నది అదే. అలాంటప్పుడు ఏమైంది? మొత్తం బయట నుంచి గ్రహించేది లోపల భావానికి సంబంధించింది అయినప్పుడు మనం భావించుకున్న దాన్నే చూస్తున్నాం, అంటే భావించుకున్న దాన్నే అనుభవిస్తున్నాం. ఇది అనుభవించాలని ముందే నిర్ణయించుకున్నాం, ఇది అనుభవించాలని ఇది భావించుకొని లోపల దాన్నే అనుభవిస్తున్నాం. లైఫ్ ఏమైంది? రొటీన్గా అయింది, యాంత్రికంగా అయిపోతుంది. మీరు గమనించి చూసుకోండి. కాదు, ఇక్కడ కొద్దిగా మనం గమనించుకుంటే మన భావనాత్మకతని మార్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు రెండు కలిసి ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ అనుకున్నవి జరగటం ఉంటుంది, అనుకున్నవి జరగకపోవటం ఉంటుంది. ఇది సృష్టి సహజమైన విషయం. ఎందుకంటే మొత్తం సృష్టిలో మనం ఒక్కళ్ళమే బతకట్లేదు. అసలు ఇక్కడ మొత్తం సృష్టిలో మనతో పాటు అనేక మంది మనుషులు, అనేక వృక్షములు, అనేక జంతువులు, పంచభూతములు, అంత అనంతమైన సృష్టి ఉంది. అదంతా కలిస్తేనే మనం బ్రతకడం కుదురుతుంది. అంటే అందరూ ఇవన్నీ కలిసి సృష్టి అంతా ఒకటే. ఈ అనేకమైన సృష్టి అంతా కలిపితే ఒకటే సృష్టి, ప్రకృతి. ఇది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. ఇక్కడ మనం భావ పరంపరలో ఉన్న వాటినే గ్రహిస్తున్నాం తప్ప మిగిలిన వాటిని తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి ధనం అంటే అతి విలువైనటువంటిది. అందరికీ ధనం చాలా విలువైంది. ఎందుకనంటే డైరెక్ట్గా ధనంతో మనం వస్తువులను పొంది అనుభవించవచ్చు. శరీరపరమైనటువంటి సర్వ సుఖభోగములకు, శరీర మనుగడకు ధనం అవసరం. అది మనం మాధ్యమంగా పెట్టుకున్నాం. అది నిజమే, అబద్ధం కాదు. కానీ అంతకంటే అత్యవసరమైంది మనం పీల్చుకుంటున్న గాలి. గాలి లేకపోతే నిమిషంలో చచ్చిపోతాం. కానీ దానికోసం ఎవరూ ప్రయత్నించం, అసలు దాన్ని అనుకోం, భావించుకోం. అది సత్యమే. అది ప్రకృతి ఉచితంగా ఇచ్చింది. సూర్యరశ్మి ఉచితంగా ఉంది. పంచభూతాత్మక సృష్టిలో చాలా విషయాలు, పంచభూతాలన్నీ ఉచితాలే. ధనంతో దొరికేవన్నీ మానవుడు ఏర్పరచుకున్న మానవ లోకపు వ్యవస్థ మాత్రమే. మిగిలినవన్నీ సృష్టిలో అన్నిటికీ అందరికీ ఉచితాలే. ఒక మానవుడు తప్ప మిగిలిన అన్నిటికీ సృష్టిలో అన్ని ఉచితమే. అన్ని ఉచితంగానే దొరుకుతున్నాయి, అన్ని ఉచితంగానే బతుకుతున్నాయి. అన్నిటికీ ఉచితమైన జీవితం ఇవ్వబడింది, ఫ్రీ లైఫ్. దీన్ని గమనిస్తే ఎంత స్వేచ్ఛాయుతంగా మనం బ్రతకొచ్చో మనకు తెలుస్తుంది. మనం భావనాబందీలుగా బ్రతుకుతున్నాం, భావబందీలం అయిపోయాం. ఈ భావం ఏంటి? ఈ భావము మనలో ఇమాజినేషన్ పవర్, మనలో ఉన్న ఊహాత్మక శక్తి, సృజనాత్మక శక్తి, ఆలోచనా శక్తి, జ్ఞాన శక్తి, ఇచ్ఛాశక్తి. ఇదే క్రియాశక్తి, ఇదే జ్ఞానశక్తి. అది మొత్తంగా శక్తి, అదే ప్రాణశక్తి. దాన్నే ఊహగా వాడినప్పుడు ఊహాత్మక శక్తి. ఈ విషయాలన్నింటినీ శరీరానికి వర్తింపచేస్తూ ఆ శక్తిని ప్రాపంచికంగా శరీరపరంగా వాడినప్పుడు అదే మనస్సు. ప్రాపంచికంగా శరీరపరంగా వాడకుండా దాన్ని స్థిమితంగా ఉంచినప్పుడు అదే ప్రాణశక్తి. నిద్రలో అక్కడ స్థిమితత్వాన్ని పొందుతుంది. అదే భావన, అదే ఊహ. ఇప్పుడు మనం
మన జీవితంలో ప్రతి మనిషి జీవించుకుంటూ వస్తున్నప్పుడు శరీరపరమైన జీవితంలో కొన్నిటిని చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాడు అంతే. మీరు పసిబిడ్డగా పుట్టినప్పుడు ఏది ఇష్టము కాదు, ఏది అయిష్టము కాదు. మీరు గమనించుకు చూసుకోండి. పసిబిడ్డగా పుట్టినప్పుడు ఏది ఇష్టము కాదు, ఏది అయిష్టము కాదు. ఎదుగుదలలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి, ఆ కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి ఇష్ట అయిష్టములు నేర్చుకుంటున్నాడు మనిషి అంటే. ఈ మొత్తం మీరు ఇష్టాలనుకున్నవి నేర్చుకున్నవే, మీరు అయిష్టాలు అనుకున్నవి నేర్చుకున్నవే. ఇందులో కొన్ని సహజముగా అంటే ఏంటంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ నుంచి. అంటే మనం ఇప్పుడు మామిడి చెట్టు విత్తనం మామిడికాయలే కాస్తుంది, జామ చెట్టు విత్తనం జామకాయలే కాస్తుంది, మళ్ళీ చెట్టు జామ చెట్టు అవుతుంది, జామకాయలే కాస్తుంది, కొత్తవి రావు. అలా మూల కారణమైనటువంటి గుణములు కొన్ని సహజంగా, సహజ మానవ గుణములు అంటే బ్రతకడానికి అవసరమైన సహజ మానవ గుణములు, సహజ మానవ శరీరము తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అందుకని ప్రతి పిల్లలకి ఎంతో కొంత రూపురేఖలు, శరీరపర రూపురేఖలు తల్లిదండ్రులు కలుస్తాయి. ఎంతో కొంత గుణములు, స్వభావములు ఇవన్నీ తల్లిదండ్రులు ఉంటాయి. అవన్నీ పర్సెంటేజ్ చాలా లైట్గా ఉంటుంది. కానీ అక్కడి నుంచి నేర్చుకుంటూ వీళ్ళందరి నుంచి గ్రహిస్తాడు. అసలు అన్నం ఇది తినాలని తెలియదుగా పసిబిడ్డకి. ఎవరు పెడుతున్నారు? ఈ ప్రాంతంలో మనం అన్నం పెడతాం, ఇంకో ప్రాంతంలో వాళ్ళు ఏం పెడుతున్నారు? ఇప్పుడు చపాతీలు తినేవాళ్ళు ఏం పెడుతున్నారు? అసలు వాళ్ళకి రైసే దొరకదు. అనేక ఇతర దేశాల్లో ఏం పెడుతున్నారు? వాళ్ళకి ఇక్కడ మనకు దొరికినట్టు రైస్ దొరకదు. అక్కడ పిల్లలు అవి నేర్చుకున్నారు, ఆ తిండి నేర్చుకున్నారు, ఆ బట్టలు కట్టుకున్నారు, ఆ భాష నేర్చుకున్నారు. అన్నింటికి మీకు ఉదాహరణ భాషే. ఇక్కడ పుట్టిన వాళ్ళు సహజ తెలుగు నేర్చుకుంటారు. అలాగే సహజ తెలుగు ఎలా వచ్చిందో ఎక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడ భాష వచ్చింది. కర్ణాటకలో కన్నడ వచ్చింది, తమిళనాడులో తమిళం వచ్చింది, మహారాష్ట్రలో మరాఠీ వచ్చింది. అలా ఇవన్నీ సహజ భాషలు. అలాగే సహజ తిండి, సహజ నడక, సహజ గుణాలు, సహజ స్వభావాలు అన్నీ కూడా చుట్టూ ఉన్న మనుషుల నుంచి వచ్చినవే తప్ప నీకంటూ స్వతంత్రమైనటువంటిది నీ సొంతది అసలు ఏదీ లేదు. నువ్వు స్వచ్ఛమైన తెల్లటి వైట్ పేపర్. కానీ మరి నువ్వు గుణాలు ఏర్పరచుకున్నావే, స్వభావాలు ఏర్పరచుకున్నావే. నా గుణం ఇది, నా స్వభావం ఇది, నా ఇష్టం ఇది, నా అయిష్టం ఇది అంటున్నావే. అదంతా చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నువ్వు నేర్చుకొని పదే పదే చేసినవి, ఎక్కువగా చేసినవి నీకు స్వభావాలు, గుణాలుగా అంటే అవి మార్చేసుకోవచ్చు. ఒక బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాసినటువంటి అన్నింటినీ, రాతలన్నింటినీ పాఠం అయిపోగానే మాస్టర్ చెరిపేస్తాడు, డస్టర్ పెట్టి చెరిపేయచ్చు. అలా నువ్వు గుణాలు చెరిపేసుకోవచ్చు, నీ స్వభావాలు చెరిపేసుకోవచ్చు, నీకున్న సమస్తము చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా వైట్ ప్లెయిన్ పేపర్. అంటే ఎనర్జీ. ఆ ఎనర్జీ అంటే అనేది నువ్వు ఆకాశ స్వరూప శక్తివి, భావరూప శక్తివి. ఈ భావరూప శక్తి ఎలా ఉన్నది అంటే తెల్ల కాగితం వలె అనుకోండి, అర్థం అవడానికి. కానీ అది నిజముగా ఎలా ఉన్నదంటే ఆకాశము వలె ఉన్నది. అందులో నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ గుణములు, నీ స్వభావము, నీ బుద్ధులు, నీ అలవాట్లు మొత్తము నీకు సంబంధించిన నీ నేను అనే నీకు సంబంధించిన సమస్తము నీ మనస్సు. అందులో నీ మనుషులు ఉంటారు, నీకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు, మొత్తం నీకు సంబంధించిన ప్రవర్తనలు, గుణాలు, స్వభావము, నీ సర్వస్వము ఉంటుంది. అది నీ సృష్టి. నీ మనసు నీ సృష్టి. ఎవరి మనసు వాళ్ళ సృష్టి. ఈ మనసు అనేది ఏంటి అంటే స్వచ్ఛమైన తెల్లటి తెల్ల కాగితం మీద రాయబడిన రాత. ఎవరి రైటింగ్ వాళ్ళదే, ఎవరి పుస్తకం వాళ్ళే రాసుకున్నారు, ఎవరి విధి రాత వాళ్ళే రాసుకుంటున్నారు. ఎక్కడ రాస్తున్నారంటే సర్వవ్యాపక ఆకాశము అనేటువంటి ఎనర్జీలో ఈ శరీరముతో పంచేంద్రియముల ద్వారా ఈ సృష్టి నుంచి గ్రహించబడిన విషయాలన్నీ రాసుకుంటున్నారు. ఎక్కడ? సర్వవ్యాపక ఆకాశము అనే తమ ప్రాణశక్తిలో. ఆ రాసిన రాతలన్నీ మనసు. అది నీ సృష్టి. అంటే ఇప్పుడు ఈ శక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు భావము వలె ఉన్నది, ఆలోచన వలె ఉన్నది, గుణము వలె ఉన్నది, స్వభావము వలె ఉన్నది.
ఇప్పుడు నా గుణం ఏంటి అన్నప్పుడు చెడ్డ గుణమా మంచి గుణం అనేది భావరూపం. స్వభావం ఏంటి అన్నప్పుడు కోపమా శాంతమా భావరూపం. ఆలోచన ఏంటి అన్నప్పుడు మంచా చెడా భావరూపం. భావరూపమే శక్తి స్వరూపం. శక్తి స్వరూపం ఎలా ఉందంటే భావరూపంలో ఉంది. మనం పదే 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 భావించుకున్న విషయాలు గుణాలైనవి అంతే, అంతకు మించి అసలు నీకు ఏ గుణము లేదు. నువ్వు ఎప్పుడు స్వచ్ఛమైన తెల్లకాగితం, కానీ నువ్వు చెరపట్టలేదు. ఇప్పుడు స్కూల్లో మాస్టర్కి పాఠాలు చెబుతున్నారు. ఒక పీరియడ్ స్టార్ట్ అయింది, మాస్టర్ వచ్చారు, బ్లాక్ బోర్డు మీద మొత్తం రాస్తూ అక్షరాలు రాస్తూ చక్కగా పాఠం ఎక్స్ప్లెయిన్ చేశారు. బొమ్మలు వేశారు, రకరకాల అక్షరాలు రాశారు. పిల్లలకు అర్థమయ్యే పాఠం అంతా ఆ బ్లాక్ బోర్డు మీద రాసి చెప్పారు. ఆయన అది చెరపకుండా వెళ్ళిపోయారు. ఆ పీరియడ్ అయిపోయింది, ఆయన చెరపకుండా వెళ్ళిపోయారు. ఇంకొక పీరియడ్ మాస్టర్ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా బ్లాక్ బోర్డు మీద మళ్ళీ ఆయన తాను రాస్తూ తాను బొమ్మలు వేస్తూ విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ డస్టర్ ఉపయోగించాలని ఆయనకి తెలియదు. ఆల్రెడీ రాసేస్తుంది బ్లాక్ బోర్డు, నేను పాఠం ఎలా చెప్పగలను, ఇప్పుడు నేను చెప్పలేను అని ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అయితే ఎలా ఉంటుందో అంటే, డస్టర్ ఉపయోగించటం తెలియకపోతే, అవి చెరపటం తెలియకపోతే, అది చెరపడానికి ఒకటి ఉంటుంది అనేది తెలియకపోతే ఆ మాస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది? పాఠం చెప్పడం కుదరదు. బ్లాక్ బోర్డు ఉపయోగించకుండా పాఠం చెప్పాలి. ఇప్పుడు ఆయనకి రాదు, పాఠం చెప్పడం రాదు, సంపూర్ణంగా పాఠం చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ఎలా ఉంటుంది అంటే, బ్లాక్ బోర్డు ఉపయోగించకుండా నోటి మాటలతో చెబుతూ ఉంటాడు. అక్కడ బొమ్మలు వేయలేడు, అక్షరాలు రాయలేడు, బాగా అర్థమయ్యేలా చెప్పలేడు. అలాగే నీ స్వభావాలు నువ్వు చెరుపుకోవచ్చు. ఎందుకనంటే నువ్వు స్వచ్ఛమైనటువంటి నీ ప్రాణశక్తిలో, బిడ్డగా నువ్వు పుట్టినప్పుడు అక్కడ ఏమీ లేదు, స్వచ్ఛమైన ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది, శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాల శరీరం మొత్తం గ్రహించుట. ఏం గ్రహించుట అంటే సృష్టి నుంచి అన్నీ గ్రహించుట. గ్రహించినవన్నీ ఏమవుతున్నాయంటే ఏమీ అవ్వలేదు, నీ ప్రాణశక్తిలో నువ్వు రాసుకుంటున్నావు అంతే. ఒక వ్యక్తి వైట్ పేపర్ పుస్తకాలలో పెన్నుతో రాసుకుంటున్నాడు పాఠ్యాంశాలన్నీ, ఆ పుస్తకం నింపుతా వెళ్ళిపోతున్నాడు, అతను అది చదువు. అలాగే నువ్వు రాసుకున్నవన్నీ నీ నేనుకు సంబంధించి నీ లోకం వైపు కూర్చున్నాయి. అదే నీ సృష్టి, అవే నీ గుణాలు, అవే నీ స్వభావాలు, అవే నీ అలవాట్లు, అవే నీ ఇష్టాలు, అవే నీ అయిష్టాలు, అవే నీ భయాలు, అవే నీ బాధలు, అవే నీ దుఃఖాలు, మొత్తం అన్నీ నువ్వు రాసుకున్నాయి. గమనించుకోండి, పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు విధి రాత ఎక్కడుంది? అసలు ఎవరు రాస్తున్నారు? నీ ప్రాణశక్తి మీద నీ శరీరం అనేటువంటి పెన్నుతో నువ్వే రాసుకున్నావు. ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలు, ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు, నీకు నచ్చినవి గ్రహించి రాసుకున్నావు. నువ్వు గ్రహించనివి ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. నువ్వు మనసుగా తయారు చేసుకుంది నీ లోకమంతా నీ మనసు, నేను, నాది, నా వాళ్ళు, అదే నా ప్రపంచం. ఎవరికి వాళ్ళకే వాళ్ళ సొంత మనసు, సొంత సృష్టి, సొంత ప్రపంచం, అంతే. నేను, నాది, నా వాళ్ళు, నా సృష్టి నాది, నీ సృష్టి నీది. అందుకే భార్యాభర్తలకు కూడా సృష్టి కలవదు. భార్యాభర్తలు ఇద్దరు ఒక కుటుంబంగా ఒక ఇంట్లో ఉంటారు, కానీ భార్య సృష్టి వేరు, అంటే భార్య మనసు వేరు. భార్య నేను, నాది, నా వాళ్ళు వేరు, భర్త నేను, నాది, నా వాళ్ళు వేరు, పిల్లలకు నేను, నాది, నా వాళ్ళు వేరు, తల్లిదండ్రులకు నేను, నాది, నా వాళ్ళు వేరు. ఎవరికి వారే యమునా తీరే. అలానే ఇది తప్ప అంటే కాదుగా, వేరు శరీరాలు ఉన్నాయి. శరీరం అంటేనే గ్రహించేది, అంతే. శరీరం అంటేనే గ్రహించేది. గ్రహించటానికి దానికి తల నుంచి కాలు వరకు మొత్తం గ్రహింపే ఉంది. తల నుంచి కాలు వరకు స్పర్శ తెలుస్తూనే ఉంటుంది. ముక్కు వాసన తెలుసుకుంటానే ఉంటుంది, కళ్ళు తెలుసుకుంటానే ఉంటాయి, చెవులు తెలుసుకుంటానే ఉంటాయి. మొత్తం తల నుంచి కాలు వరకు నిత్యం తెలుసుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, ఒక్క నిద్రలో తప్ప. అంటే శరీరము పని ఏంటంటే ఎప్పుడు తెలుసుకోవటమే. మరి తెలుసుకున్నవన్నీ ఏమవుతున్నాయి అంటే ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి, నువ్వే రాసుకుంటున్నావు. అదే నీ ప్రపంచం, అదే నీ సృష్టి, అదే నీ లోకం. నీకు ఎప్పుడు అదే కనపడుతుంది, ఇంకోటి కనపడదు. అనంత సృష్టి ఉంది, అది నీకు కనపడదు.
నువ్వు దాన్ని పట్టించుకో. అందుకే మన పక్కింటి వాళ్ళు ఏమైపోయినా మనకు పర్వాలేదు, మన ఎదురింటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎక్కడో ట్రైన్లు గుద్దుకొని ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, ఎన్ని విమానాలు కూలిపోయినా పర్వాలేదు, ఎన్ని దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నా మనకేం పర్వాలేదు, టీవీ పెట్టుకుని హాయిగా చూస్తాం. కానీ మన ఇంట్లో చిన్న ప్రమాదాన్ని కూడా మనం ఒప్పుకోలేం, భరించలేం, ఊహ కూడా భరించలేం. మన ఒంట్లో చిన్న ఇబ్బందిని కూడా భరించలేం, మన ఇష్టానికి అసలు వ్యతిరేకతను కూడా భరించలేం. ఎందుకని? నా సృష్టిని ఏం చేసుకున్నా, నా సృష్టితో అసలు నాకు ఎటువంటి లింకు లేదు, సంబంధం లేదు. నా సృష్టికి ఏం జరిగినా నాకు బాధగా ఉంటుంది, నా సృష్టికి ఏం జరిగినా నాకు ఆనందంగా ఉంటుంది, బయట సృష్టితో నాకు సంబంధం లేదు. ఇది ఎంత విచిత్రమైనటువంటి అవస్థలో మనం ఉన్నామో మనం గమనించకపోతే మనకు తెలియదు. మనం ఉన్నదే మొత్తం సృష్టిలో, మనం బతుకుతున్నదే మొత్తం ఆ సృష్టి మీద ఆధారపడి. మనకు ఆహార పదార్థాలన్నీ సృష్టిలోంచి వస్తున్నాయి మనం బతకాలంటే. మనం పీల్చేటువంటి గాలి లేకపోతే క్షణంలో పోతాం, అది సృష్టిలోంచి వస్తుంది. మనం బతకడానికి అవసరమైనటువంటి మొత్తం అన్ని సృష్టి నుంచే. అసలు ఈ శరీరం కూడా సృష్టి నుంచి వచ్చింది. స్త్రీ పురుషుల కలయికలో శరీరాలు ఉద్భవించాలని సృష్టి నిర్ణయం. ఉద్భవించిన శరీరాలకి అన్నీ ఇక్కడ సమకూర్చడానికి వసతులు వనరులు ఉన్నాయి. అలాగే దీనికి మరణం అనేది సృష్టి పెట్టింది. ఇప్పుడు ఆ సృష్టిలో కలిసి జీవించకుండా మనం ఒక సొంత సృష్టి తయారు చేసుకుంటున్నాం. అందుకే జ్ఞానులు ఎక్కడ ఫిక్స్ అవ్వద్దని చెబుతారు, దేనికి అతుక్కుపోవద్దు, తామరాకుపై నీటి బొట్టులా జీవించండి. ఎందుకంటే సృష్టిలో ఉండి జీవించక తప్పదు. కానీ మొత్తం సృష్టిని గుర్తుపెట్టుకో, అంతే తప్ప ఇప్పుడు నువ్వు ఉన్న చోట నువ్వు ఎక్కడున్నావు దానికి అతుక్కుపోబాక. ప్రతి వాళ్ళం సృష్టిలో ఎక్కడో ఒక చోట ఉంటాం, అక్కడ నేను నాది నా వాళ్ళు ఉంటాయి. కానీ వాటిని అతికించుకోకు. అందరికీ ఇలాగే ఉంది జీవితం, మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంది. తామరాకుపై నీటి బొట్టులా అంటుకుపోకు, బంధనాలు ఏర్పరచుకోకు, వ్యామోహం ఏర్పరచుకోకు అని చెప్పారు. ఇది శరీర భావన. ఇలా గమనించుకుంటే మనం ఎలా జీవిస్తున్నామో తెలుస్తుంది. అలా గమనించుకున్నప్పుడు నాకు తెలియదు ఏముందని నాకు అనిపించినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇలా గమనిక లేని వ్యక్తులే తప్పులు చేస్తారు. తమను తాము గమనించుకోనటువంటి వ్యక్తులే తప్పులు చేస్తారు. ఏ తప్పైనా, ఒక సిగరెట్ కాలుస్తున్నాడు గమనించుకోలేదు, ఒక మందు తాగుతున్నాడు గమనించుకోలేదు, ఒక వ్యభిచారం చేస్తున్నాడు గమనించుకోలేదు, ఒక దొంగతనం చేస్తున్నాడు గమనించుకోలేదు, ఒక ధనం పట్ల ఆసక్తితో మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నాడు గమనించుకోలేదు, గుర్తింపు కోసం చేస్తున్నారు గమనించుకోలేదు. చెడు తప్పు అనేది చిన్నదైనా పెద్దదైనా చేసేవాళ్ళు ఎవరైనా తమను తాము గమనించుకోని వాళ్ళే. తమను తాము గమనించుకునే వాళ్ళు ఎవరు అసలు తప్పు చేయరు, చెడు చేయలేరు. రియల్గా గమనించుకుంటే చేయలేరు. ఎందుకని అంటే అనంత సృష్టితో, మొత్తం సృష్టితో నాకు ఏకత్వం ఉంది. మొత్తం సృష్టితోనే నాకు ఏకత్వం ఉంది. నాకు వాయువు, నేను బతకాలంటే బయట నుంచి నాకు అందాలి. నేను బతకాలంటే సూర్యరశ్మి ఉండాలి, నేను బతకాలంటే భూమి ఉండాలి, నేను బతకాలంటే ఆహార పదార్థాలు ఉండాలి, నేను బతకాలంటే చుట్టూ ఉన్న మనుషులు కూడా ఉండాలి. ఈ భూమి మీద మానవ జాతి ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, మిగిలినవి అన్నీ ఉన్నాయి అనుకోండి, ఎలా బతకను అసలు నేను? జంతువులన్నీ ఉన్నాయి, యథాతథ సృష్టి మొత్తం ఉంది, కానీ మనిషిగా నేను ఒక్కడనే ఉన్నాను, లేదా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎలా కుదురుతుంది బతకటం అసలు? ఆలోచించండి ఒకసారి. మానవ జాతి ఉంది కాబట్టి, మానవ సమూహం ఉంది కాబట్టి బ్రతకటం అనేది అసలు కుదురుతుంది. ఇంకా ఇందులో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? భావరూపంలో ఎంత సెక్యూర్డ్గా, ఎంత హాయిగా బతుకుతున్నామంటే అసలు అది మనం పరిశీలించుకుంటే కానీ అర్థం అవుతుంది. మన చుట్టూ, మన ఊర్లో వేలాది మంది ఇళ్ళు కట్టుకు బతుకుతున్నారు. మొత్తం మానవ లోకం నిర్మించుకున్నాం. ఊళ్ళ పక్కన ఊళ్ళు ఉన్నాయి, ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. దేశాల పక్కన దేశాలు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మన ఇంట్లో ఈరోజు హాయిగా నిద్రపోతున్నాము అంటే కారణం మన చుట్టూ ఉన్నటువంటి అనేక ఇళ్లల్లో అనేక మంది నివసించి ఉండటం. అసలు మన చుట్టూ మనుషులే లేకపోతే, నేను నాది, నా వాళ్ళల్లో నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, నావన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ నా ఇల్లు ఒక్కటే ఉంది. నా ఇల్లు ఒక్కటే ఉంది. ఈ భూమి మీద సంపద అంతా నో రూల్స్, నో రెగ్యులేషన్స్. నేను ఎలా కావాలంటే అలా వాడేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భూమి అంతా నాదే. నా కుటుంబం ఒక్కటే ఉంది.
ఇక్కడ ఉన్న అన్ని వాడేసుకోవచ్చు, నేను ఎలా కావాలంటే అలా వాడేసుకోవచ్చు, అసలు నో రూల్స్ నో రెగ్యులేషన్స్. కానీ నీ ఒక్క కుటుంబమే, నువ్వు బతకగలవా? ఒకసారి ఆలోచించండి. అంటే ఏంటి, మనం అసలు హాయిగా బ్రతుకుతున్నాం అంటే మన చుట్టూ ఉన్న మానవాళ్ళంతా హాయిగా బతుకుతుంది అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, చెట్టు చేమ జంతువులు అనేకం మనకి చుట్టూ, మనకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ వస్తున్నాయి, మనకు కావలసినటువంటి అనేక రకాలు మనం ఈ ప్రకృతిలోంచి పొందుతున్నాం. చుట్టూ ఈ సృష్టి లేకపోతే మానవాళి బతకలేదు, చుట్టూ మనుషులు లేకపోతే ఒక కుటుంబం బతకలేదు, ఒక మనిషి బతకలేడు. కాబట్టి బ్రతకటానికి ఇప్పుడున్న సృష్టి అంతా యథాతథంగా కరెక్ట్గా ఉంది. మరి నువ్వు యథాతథ సృష్టి భావన లేకుండా, విశాల సృష్టి భావన లేకుండా, నా మనసు నా గుణము నా బుద్ధి నా ఇష్టము నేను నాది నా వాళ్ళు అని ఒక స్వభావాన్ని ఏర్పాటు చేసుకున్నావు, ఒక మనసుని ఏర్పాటు చేసుకున్నావు. ఆ మనసు అనే లోకంలోంచి సృష్టిని చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు అంటే నీ మానసిక లోకంలో ఏమున్నాయో నీకు అయ్యే కనపడుతున్నాయి. నువ్వేం వింటున్నావు అంటే నీ మానసిక లోకంలో ఏమున్నాయో అయ్యే వినపడుతున్నాయి. అలా నువ్వు గ్రహించేవన్నీ నీ లోపల ఉన్నవే. లోపలికి ఎట్ట వచ్చినాయి అంటే బయట నుంచి నువ్వు వేసుకున్నవే, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి. కానీ అనంత విశ్వం ఇంకా బోల్డ్ ఉంది, చాలా ఉంది. ఇప్పుడు ఈ అంశంలోంచి మనం తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి అసలు ఏం తీసుకుంటున్నాం, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం భావం లోపల ఏదుందో ఆ భావాన్నే బయట గ్రహిస్తున్నాం. మన లోపల ఉన్న భావాన్ని బట్టి బయట దృశ్యాలను చూస్తాం, మన లోపల ఉన్న భావాన్ని బట్టి బయట వస్తువుల్ని తీసుకుంటాం, గ్రహిస్తాం. మనం ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళాం అనుకోండి, ఫలానావి కొనుక్కోవాలని ముందే నిర్ణయించుకొని వెళ్తాం. మనం అక్కడ మనకి ఇష్టాలు ఉంటాయి. మన లోపల ఉన్న భావాలను బట్టి భయాన్ని స్వీకరిస్తాం, మన లోపల ఉన్న భావాన్ని బట్టి ధైర్యాన్ని స్వీకరిస్తాం, మన లోపల ఉన్న భావాలను బట్టి మొత్తం విషయాలను స్వీకరించడం జరుగుతుంది. భయాల, బాధల, దుఃఖాల, కంగారుల, ఆందోళనల, డిప్రెషన్ల, ఒత్తిళ్ళ, లేదా సంతోషాల, సుఖాల, భోగాల, కోరికల, ఏవైనా కానీ భావం మన లోపల ఉంది. అంటే లోపల భావమే మనం బయట చూస్తూ నేను చూశాను అనుకుంటున్నాం, లోపల భావమే మనం బయట గ్రహిస్తూ నేను గ్రహించాను అనుకుంటున్నాం, మళ్ళీ ఏదేదో కొత్తగా గ్రహించాను అనుకుంటున్నాం. జాగ్రత్తగానండి. ఇప్పుడు మనకు ఒక భయం అనే భావం, దుఃఖం అనే భావం, మనకు మంచి అయితే బాధ లేదు, రోజువారీ సాగిపోయి అయితే బాధ లేదు, గొడవ లేదు. కానీ ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, ఎప్పుడు దుఃఖం కలగకూడదు అనుకుంటున్నాం, ఎప్పుడు నేను నాది నా వాళ్ళు అన్ని హాయిగా సాగిపోవాలనుకుంటున్నాం. మనకు భయాలు వద్దు, బాధలు వద్దు, దుఃఖాలు వద్దు, అయిష్టాలు వద్దు, మనకు అవి వద్దు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు నువ్వు అసలు ఎలా గ్రహిస్తున్నావు భయాన్ని? నీ లోపల ఒక భయానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, నీ లోపల బాధకు సంబంధించిన విషయాలని, ఫలానా విషయాలు నాకు బాధ కలిగిస్తాయని, ఫలానా విషయాలు నాకు భయం కలిగిస్తాయని, ఫలానా విషయాలు నాకు అయిష్టమని, ఇవన్నీ మన లోపల భావరూపంలో ఉన్నాయి. అసలు భావాన్ని మనం సరిచేసుకోగలిగితే ఇక్కడ ఏం లేదు. భావాన్ని సరి చేసుకోవటం అంటే ఏంటి, అన్ని మార్చేసుకుంటామని కాదు. అసలు ఏదో వస్తుంది, మీద పడిపోతుందేమో అని ఆదర్దపడతాం ఎందుకు? రేపేమవుతుందో అని కంగారు, రేపేమవుతుందో అని భయం, రేపేమవుతుందో నిరంతరం భయానికి, ఆదుర్దాకి, కంగారుకి ఇలాంటివే ఉంటాయి. ఊహించుకుంటూ ఉంటాం. ఆ ఊహ ఏదుందో, ఆ ఇమాజినేషన్ పవర్ ఏదుందో, ఆ సృజనాత్మక శక్తి ఏదుందో, ఆ ఇచ్ఛాశక్తి ఏదుందో, ఆ జ్ఞానశక్తి ఏదుందో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే నేను బాగానే ఉంటాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను నా వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, నేను బాగానే ఉంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు మంచి పనులే చేస్తాను, మంచినే చేస్తాను, మంచిగా ఉంటాను, మంచిగా జీవిస్తాను, నన్ను నేను గమనించుకొని చెడును తీసేస్తాను, నాలో చెడుని నేను తొలగించుకుంటాననే భావాన్ని మనం లోపల ఎందుకు పెంచుకోకూడదు? ఉన్నట్టుగా చెడుని అలాగే ఉంచుకొని నాకు మంచి జరగాలని కోరుకుంటే ఎలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటి తార్కిక జ్ఞానమే మనం పైకి నోటి మాటతో అనుకోవచ్చు, నోటి మాటతో మనం అనుకోవచ్చు ఏమని,
నేను ఎలా జీవించినా నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాళ్ళు ఈ గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ, దేవతల చుట్టూ, ప్రార్థనాలయాల చుట్టూ, మతాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఎన్నైనా కష్టాలు, బాధలు, భయాలు ఎందుకు పోవో? వాళ్ళు వాస్తులు అంటారు, ఒకటి కాదు, జాతకాలు అంటారు, గ్రహదోషాలు అంటారు. ఇలాంటివి కొన్ని వేల లక్షల విధానాలు పెట్టుకున్నారంటే ఇంకొక దాని మీద ఆధారపడిపోయాయి. అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? అవన్నీ పెట్టుకొని చేస్తున్నా ఈ బాధలు ఎందుకు పోవట్లేదు, ఈ భయాలు ఎందుకు పోవట్లేదు, ఈ కష్టాలు ఎందుకు పోవట్లేదు అంటే అవి నీ భావనాత్మకతలో ఉండిపోయినాయి. ఇంతకీ నీకు సంబంధించిన సమస్తము ఎక్కడ ఉన్నాయి? నీ భావనలో ఉన్నాయి. నువ్వు వెళ్ళి దేవుడికి మొక్కితే ఏమైంది, గురువుకు మొక్కితే ఏమైంది, తాడు కట్టుకుంటే ఏమైంది, తాయెత్తు కట్టుకుంటే ఏమైంది, రంగురాళ్ళు పెట్టుకుంటే ఏం చేసినా ఏమైంది? అసలు నీ భావంలో, నీ సృష్టిలో ఉంది అది. ఆ భయం అక్కడ ఉంది, ఆ దుర్ద అక్కడ ఉంది, ఆ కంగారు అక్కడ ఉంది, ఆ ఒత్తిడి అక్కడ ఉంది, ఆ స్ట్రెస్ అక్కడ ఉంది, ఆ అయిష్టం అక్కడ ఉంది. మంచి అయితే అక్కర్లో, అందుకని చెవటలు వాటిని. మంచి అయితే మనం మంచిగా జీవించటానికే కదా మనం వచ్చాం, హాయిగా జీవించటమే. మరి ఈ చెడొద్దుగా మనకి. అప్పుడు భావనాత్మకతలో నీ ఇమాజినేషన్ పవర్ ఏది ఉందో, అంటే నీ ఊహాత్మక శక్తి, నిన్ను భయపెడుతున్న ఊహాత్మక శక్తి ఏది ఉందో దాన్ని చక్కగా నువ్వు మంచిగా ఎందుకు వాడుకోకూడదు? నేను మంచిగా ఉంటాను, నేను మంచిగా ఉన్నాను, తృప్తిగా ఉంటాను, తృప్తిగా ఉన్నాను, నాకు ఎప్పుడూ మంచి జరుగుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడూ చెడు చేయను. అయితే మరి నీ తార్కిక జ్ఞానం నీకు ఇక్కడ పనిచేస్తుంది. నీలో చెడుండి నువ్వు ఇలా అనుకుంటా ఉంటే పోదు. ఎలా పోతే? నేను చెడు చేస్తున్నానని నీకే తెలుసుగా, నీకు నువ్వే విరుద్ధంగా ఊరికనే పైకి అనుకుంటున్నావు. అందుకే ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మతాల చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రార్థనాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని రకాల చర్యలు ప్రపంచంలో ఉన్నవన్నీ చేసినా నీ కష్టాలు, బాధలు పోవు, నీ కన్నీళ్లు పోవు. కారణం ఏంటంటే అవి నీ భావజాలంలో నువ్వు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్న సినిమా. అది నువ్వు తయారు చేసేసుకున్న సినిమా, అదే చూస్తావు నువ్వు. ఇంకా ఆల్రెడీ నువ్వు ఒక సినిమా తీసి పెట్టేసుకున్నావు లోపల, దాన్నే చూస్తావు. ఇప్పుడు ఆ సినిమాను మార్చు, ఊహాత్మకతగా మార్చు. ఇమాజినేషన్ పవర్ ఉంది నీకు, ఊహాత్మక శక్తి ఉంది, సృజనాత్మక శక్తి ఉంది, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. అసలు నువ్వు మొత్తం అన్నింటికి నీకు ఉపయోగపడుతుంది ఆ శక్తే. ఇప్పుడు ఆ శక్తిని నువ్వు నిజాయితీగా మార్చు. చక్కగా భావించుకో, నేను హాయిగా ఉంటాను, నేను నా కుటుంబం చల్లగా ఉంటాం, హాయిగా ఉంటాం. అలా ఉండటానికి అనుగుణంగా మేము ఎప్పుడు మంచిగానే ప్రవర్తిస్తాం. మాకు ఎటువంటి కష్టాలు రావు, మాకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ అనారోగ్యాలు నన్నేం బాధ పెట్టవు, వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. ఈ అనారోగ్యం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ ఆర్థిక ఇబ్బందులు నాకు ఎప్పటికీ రావు, ఎందుకంటే నేను సంతృప్తిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, మంచిగా ఉంటాను, నేను ఎవరిని మోసం చేయను. కాబట్టి ఎప్పుడు నాకు ఆర్థిక ఇబ్బందులు రావు. అంటే ఇదంతా ఎందుకు అనుకోవాలి అంటే, నువ్వు అనుకున్నదే నువ్వు చూస్తున్నావు బయట. మీరు గమనించండి, మీరు అనుకున్నదే మీరు బయట చూస్తున్నారు. అంటే నీ భావంలో ఏముందో నువ్వు బయట అదే గ్రహిస్తున్నావు, నీ భావంలో ఏముందో నువ్వు బయట అదే వింటున్నావు, చూస్తున్నావు, గ్రహిస్తున్నావు. అంటే ఇప్పుడు నేను కూర్చొని ఏమండి రోజు నాకు ఒక 100 కోట్లు వచ్చేస్తాయి, 100 కోట్లు వచ్చేస్తాయి, 100 కోట్లు వచ్చేస్తాయి అంటే 100 కోట్లు వచ్చేస్తాయి అంటే అలాంటి పిచ్చి చేష్టలు అసలు జరగవు. నీలో తార్కిక జ్ఞానం పనిచేస్తుంది. మొత్తం నీ మనసులో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే 3 శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి కోరుకుంటుంది, క్రియాశక్తి పనిచేస్తుంది, జ్ఞానశక్తి దాని ఆ పని ఎలా చేయాలో చేస్తుంది. అదే బుద్ధి విచక్షణ, తార్కిక జ్ఞానంగా పనిచేస్తుంది. నీకు 100 కోట్లు రావాలి అంటే 100 కోట్లు వచ్చేంత వ్యాపారము, 100 కోట్ల రేంజ్లో ఉన్నటువంటి స్థితితో నీకుందా? అంతటి వ్యాపారాలు చేసి 1000 కోట్లు తిప్పుతా ఉంటే నువ్వు 100 కోట్ల గురించి ఆలోచించవచ్చు. 100 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అని. నువ్వు సామాన్యుడు అయ్యండి, నీకు 100 రూపాయలే కష్టమైనాక నువ్వు 100 కోట్లు ఊహించుకుంటున్నావు అనుకో కూర్చొని, నీ తార్కిక జ్ఞానంలో అది యాక్సెప్ట్ చేయబడదు. ఎందుకంటే నీకే తెలుసు నీ రేంజ్ 100 రూపాయలే, నేను 100 కోట్లు ఊరికి ఊహించుకుంటున్నానని. అప్పుడు అది వాస్తవికతలోకి, వాస్తవ రూపం దాల్చడం కుదరదు. అలాగే ఒక సామాన్యుడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఒక పెద్ద సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నా ఊహించవచ్చు. అలా అయిపోద్దా? అవదు, అలా అవదు. నీ స్థాయిలో నీకు నేను సద్బుద్ధితో ఉంటాను, మంచిగా ఉంటాను, నాకు వచ్చిన భార్యను చక్కగా చూసుకుంటాను,
నాకు గుణవంతురాలైనటువంటి చక్కటి భార్య లభించాలి, లభిస్తుంది, మా జీవితం చాలా బాగుంటుంది, మా కాపురం చాలా బాగుంటుంది అని నువ్వు భావించుకోవచ్చు. ఎందుకు భావించుకోవచ్చు అంటే నువ్వు భావించుకున్నది బయట జరుగుతూ ఉంటుంది. నువ్వు భావించినది ఏది బయట జరగదు, నీకు జరగదు, ఇంకోళ్ళకి కాదు. నువ్వు భావించినది ఏది నీ జీవితంలో బయట జరగదు. అంటే నేను అనుకోలేదండి, నాకు యాక్సిడెంట్ అయిపోయిందండి, నేను అది అసలు భావించుకొని యాక్సిడెంట్ అవ్వాలని ఎవడో అనుకోడు కదా. అంటే ఎవడో అనుకోడు కదా యాక్సిడెంట్ అవ్వటం అనేది, యాక్సిడెంట్లు అవ్వటం అనేది పొరపాటు జరిగింది. నువ్వు అజాగ్రత్తగా వెళ్ళకపోవటం వల్ల, నువ్వు అజాగ్రత్తగా వెళ్ళటం వలన, జాగ్రత్తగా వెళ్ళకపోవటం వల్ల అది నీ భావనాత్మకత కాదు, అది నీ కర్మల ఫలం. అజాగ్రత్త ఎందుకు వచ్చింది అంటే నువ్వు అధికమైనటువంటి చెడు కర్మలు చేయటం వల్ల నీ బుద్ధి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవటం వల్ల, విచక్షణా జ్ఞానంతో నువ్వు అక్కడ సరిగా డ్రైవ్ చేయకపోవటం వలన, ఎందుకని విచక్షణ జ్ఞానం లేదుగా, అందుకని విచక్షణా జ్ఞానం తగ్గినప్పుడు అజాగ్రత్త వస్తుంది. అందుకే నాస్తి జాగ్రత్తో భయం అన్నారు. జాగ్రత్త ఉన్నవాడికి భయం ఉండదు. భయం ఎందుకు ఉండదంటే ఎటువంటి పొరపాట్లు చేయడు. అజాగ్రత్త ఉన్నవాడికి పొరపాట్లు జరుగుతాయి. మొత్తం మనలోనే ఉంది, మనతోనే ఉంది. నాకు తెలిసినంత వరకు విపులీకరించి చెబుతున్నా, పరిశీలించుకోవాలి ఇలా మనమని. మీరు ప్రశ్నలు వేస్తే మళ్ళీ చక్కగా చెబుతా, కానీ విడ్డూరపు ప్రశ్నలు వేయబాకండి, అదే చెబుతున్నా. ఇప్పుడు విజువలైజేషన్, ఊహించేసుకుని అది అయిపోయినట్టు అంటాడు ఒక ఆయన వచ్చి, లేదా లా ఆఫ్ అట్రాక్షన్, పదే పదే అనుకో అది జరిగిపోద్ది అంటాడు. పదే పదే అనుకుంటే నేను 100 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి అంటే వచ్చేస్తాయా? అది కాదు. నీ తార్కిక జ్ఞానము, నువ్వు ఉన్న స్థితిని బట్టి, నీ గతిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ వాస్తవికతను బట్టి, నీ సామర్థ్యమును బట్టి. ఇప్పుడు నేను చదువుకుంటున్న విద్యార్థిని, నేను చక్కగా చదువుకుంటాను, చదువుని అశ్రద్ధ చేయను, రోజు చక్కగా స్కూల్కి వెళ్తున్నాను, కాబట్టి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని నువ్వు 2వ తరగతిలోనే అనుకోవచ్చు. ఆ అనుకున్న విషయం వైపు నేను కరెక్ట్గా సాగుతాను, నేను డాక్టర్ అయిపోతాను, ఖచ్చితంగా అవుతానని నువ్వు 2వ తరగతిలోనే చెప్పొచ్చు. ఎప్పుడు నువ్వు ఇవన్నీ చేయగలిగినప్పుడు. నువ్వు అసలు చదవకుండా రోడ్లమ్మడి తిరుగుతూ నేను డాక్టర్ అవుతానని నువ్వే ఒక స్టెథోస్కోప్ చిన్నప్పుడు కొనుక్కొని బొమ్మ స్టెథోస్కోప్ మెడలో వేసి తిరుగుతున్నావు అనుకో, పెద్దయినాక పిచ్చోడు అవుతావు, అంతకు మించి ఏమవుతుంది. లేదా ఊరంతా అప్పులు చేసి మోసాలు చేసి జనాన్ని ముంచేసేవాళ్ళు వీళ్ళే. లేదు వీళ్ళు డబ్బున్న కుటుంబం, వాళ్ళ నాన్న డాక్టర్ సీట్లు కొనగలడు అనుకోండి, దొంగ సర్టిఫికెట్లతో దొంగ డాక్టర్లే మనుషుల ప్రాణాలు తీసేది వీళ్ళే. లేదా డాక్టర్ వృత్తిని వ్యాపారంగా మలుచుకొని ప్రజల్ని పీల్చి పిప్పి చేసేది వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ లంచాలు పెట్టి చదివారు, ఆ లంచాలకు కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ కోట్లు మళ్ళీ ప్రజల నుంచి రాబట్టడానికి దుర్మార్గులు అయిపోతారు, మళ్ళీ చెడులోకి వెళ్ళిపోతారు. అలా కాదు, నీలో ఉన్నటువంటి స్థితిగతి నీకు తెలుసు, నీ శక్తికి తెలుసు, నీ బుద్ధులు నీకు తెలుసు, నీ గుణాలు నీకు తెలుసు, నీ స్వభావం నీకు తెలుసు, నీ పరిస్థితులు నీకు తెలుసు. దాన్ని బట్టి నీ ఇమాజినేషన్ పవర్ని కరెక్ట్గా వాడు. నీకున్న స్థితిని బట్టి గతిని బట్టి వాడు, నేను హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, చక్కగా ఉంటాను, మా కుటుంబం అంతా బాగుంటుంది, ఎటువంటి ఘర్షణ లేకుండా ఉంటాం. ఎందుకని అంటే మేము శాంతిగా ఎందుకు బతుకుతామంటే, ఒకవేళ మా ఎదుట మా అమ్మాయో, మా అబ్బాయో, మా భార్యో, మా తండ్రో, మా తల్లో ఎవరేమన్నా నేను సర్దుకొని మౌనంగా ఉంటాను, ఇదంతా నా కుటుంబమే కాబట్టి, నేను ప్రేమిస్తాను కాబట్టి అప్పుడు ఘర్షణ అవ్వదు. నీ ఇమాజినేషన్ వర్కౌట్ అవుద్ది. అలా నీ పరిస్థితికి తగ్గట్టుగా నీ ఊహాత్మక శక్తిని నువ్వు భావించుకోగలిగినప్పుడు, ఎందుకని అది వర్కౌట్ అవుతుంది, అది పని జరుగుతుంది అంటే నువ్వు భావించుకుందే అసలు బయట జరుగుతుంది కూడా. నువ్వు ఒక భయానికి లోనవుతున్నావు కదా, నువ్వు భావించుకుందే, నువ్వు భావించుకున్నదే భయం. అంటే చాలాసార్లు అది నాకే అనుభవం అయింది. మా అబ్బాయి ఏదైనా ఏ ఊరన్నా వెళ్ళినా, లేదా నేను ఏదైనా బండేసుకు వెళ్ళినా, దూర ప్రాంతాల్లో మా పిల్లలు చదువుకుంటున్నారు, మా అమ్మాయి దూర ప్రాంతంలోనే ఉంది, మా అబ్బాయి దూర ప్రాంతంలోనే ఉన్నాడు. చాలాసార్లు ఫోన్ చేయగానే వాళ్ళు ఫోన్ ఎత్తనప్పుడు నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, భయం కలుగుద్ది, ఆదుర్ద కలుగుద్ది. ఎందుకని ఫోన్లు ఎత్తట్లేదు, ఏమైంది అని. అంటే ఇంతకు ముందు అవన్నీ నేను నా లోపల ఆల్రెడీ తీసి ఉంచుకున్న సినిమా. ఇలా జరగొచ్చేమో, ఇప్పుడు ఎవరికో జరిగింది, రోడ్డు మీద వెళ్తుంటే బండి యాక్సిడెంటే, కాలో చేయో ఎరిగింది, ఇలాంటిది మా అబ్బాయికి జరగొచ్చేమో అని బండేసుకు వెళ్తుంటే అనుమానం వస్తుంది. అంటే ఒక సినిమా తీసి పెట్టుకుంటా, ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు అని.
ఇతరులకు సంబంధించి మనం మొత్తం ప్రపంచం నుంచి నేర్చుకుని లోపల పెట్టుకున్న సినిమాలే మన స్వభావాలు, మన గుణాలు, మన ఊహలు, మన ఆలోచనలు అన్ని సినిమాలు లోపల పెట్టుకున్నాం. అదే మనసు. వాటిని రిలీజ్ చేస్తాం. ఇప్పుడు రియల్గా అక్కడ తర్వాత వాళ్ళు ఏదో పనుల్లో ఉండి ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళకేవో కారణాలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అనేక కారణాలు ఉంటాయి ఫోన్ ఎత్తకపోవడం. తర్వాత వాళ్ళు చేస్తారు, ఏంటి ఇన్ని ఫోన్లు చేశారని. కంగారు పడిపోయినరా అందరూ చెబుతారు ఈ విషయం. భార్య చెప్పుద్ది భర్తకి, తల్లిదండ్రులు చెబుతారు పిల్లకి, ప్రతి సంబంధం ఇంకోళ్ళకి చెబుతారు, ఏంటంటే ఇంత ఫోన్లు ఎత్తలేదు, కంగారు పడిపోయాం. ఆ కంగారు పడిపోవటం అనే సినిమా మనం ఆల్రెడీ తీసేసుకు పెట్టుకున్నాం. అది అదే చూస్తున్నాం దాన్ని. కానీ నిజంగా బయట లేదు అది. కానీ మనమైతే కంగారు పడ్డాం. ఒక్కొక్కసారి ఈ కంగారు పడినవే జరుగుతాయి, నిజమవుతూ ఉంటాయి. నువ్వు పదే పదే దాన్ని భావించుకుంటే నిజమవుతాయి. మామూలుగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, తథాస్తు దేవతలు ఉంటారు అనకండి అని. అంటే వ్యతిరేకపు మాటలు మాట్లాడకండి. మంచి అయితే చెప్పుకోకర్ల, మంచి కావాలిగా మనకు, అందుకని చెప్పట్లేదు నేను మంచి గురించి. మంచి మనకు ఎప్పుడు జరగాలి, కావాలి. అందుకని మంచి అనుకో, మంచిగా జీవించు. చెడుది అనొద్దన్నారు. ఎందుకని అంటే తథాస్తు దేవతలు ఉంటారండి. అసలు చెడు ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది? చెడు థాట్ నీకు ఎప్పుడు వస్తుంది? నాకు చెడు జరుగుతుందేమో, మా వాళ్ళకి చెడు జరుగుతుందేమో, ఏదైనా చెడు మనకి ఇలా అవుద్దేమో అని మనకి ఎందుకు అనిపిస్తుంది? మనలో చెడు తలంపులు పుట్టినప్పుడు. మనలో నేను కూడా చెడ్డవాడిని, చెడ్డదాన్ని అనే అంతరంగంలో ఎక్కడ ఉంది. ఆ ఉన్నది ఇతరులకు ఎవరికో చెడు జరిగింది విన్నప్పుడు నాకు కూడా అలా జరగచ్చేమో అనేటువంటి భావన అనేక పదాలు పలికించేసి వ్యర్థ ప్రాలాపనలు పేల్తాం. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఆ చెడు మాటలు మాట్లాడకుండా తథాస్తు దేవతలు ఉంటారు. కాదు, ఆ తథాస్తు అస్తు నీలోనే ఉంది. నీలో ఉన్న ఆ శక్తే అస్థి, ఉన్నది. నాస్తి అంటే లేదు. అస్థి, ఆస్తికులు అంటే ఉన్నది అన్నదాన్ని నమ్మేవాళ్ళు. అందుకని నీ శక్తిని ఎలా వాడుకోవాలో తెలుసుకో. అది నీకు తగ్గట్టు, నీ కుటుంబ పరిమితులకు తగ్గట్టు, నీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులకు తగ్గట్టు దాన్ని నువ్వు చక్కగా వాడుకోవచ్చు. నువ్వు అనుకునే జరుగుతాయి. ఎందుకని ఇప్పుడు కూడా నువ్వు అనుకునే జరుగుతున్నాయి. కాకపోతే కష్టాలు నేనెందుకు అనుకుంటానండి అంటావు నువ్వు. అదే ప్రాబ్లం వచ్చింది మనిషితో. ఆ కష్టాలన్నీ ముందు నువ్వు భావించుకొని ఊహించుకుంటున్నావు, అవి నువ్వు అనుకుంటున్నాయి. నువ్వు వద్దనుకుంటున్నావు కూడా అనుకుంటున్నావే, వద్దనే అనుకుంటున్నావు కదా. నువ్వు కావాలనుకుంటున్నవి కూడా అనుకుంటున్నవే. జాగ్రత్తగా నేను వద్దనుకుంటున్నవి కూడా అనుకుంటున్నవి అసలు అనుకోకూడదు. కావాలనుకుంటున్నవే అనుకోవాలి, వద్దనుకుంటున్నవి అనుకోకూడదు. అసలు నువ్వు చెడు మాట్లాడకూడదు. అందుకే చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు, చెడు చెయ్యకు. ఎందుకని నువ్వు చెడుని అనుకుంటున్నావే, చెడు చేస్తున్నా నువ్వు క్రియారూపం అయిపోయింది. చెడు చూస్తున్నా అది క్రియాత్మకం, గ్రహింపు అయిపోయింది. చెడు మాట్లాడుతున్నా అది గ్రహింపు అయిపోయింది, క్రియ అయిపోయింది. అంటే అది నా ద్వారా జరిగిపోతుంది, అది ఊహాత్మకంగా జరిగిపోతుంది. అప్పుడు అది మళ్ళీ నాకు చెడు అయిపోయి కూర్చుంటుంది. నేను అనుకోవటమే అవుతుంది. నేను అనుకునే వేడి జరుగుతాయి. ఇవాళకైతే రేపు జరుగుతాయి, ఎప్పటికైనా జరుగుతాయి. అంటే ఇటువంటి సంఘటనలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. నేను ఒక 25-30 ఏళ్ల నుంచి లేదా అంతకంటే ముందు నుంచి భావించుకుంటూ ఉండేవాడిని. ఒక భావన, అదేదో నాకున్న సమస్యలను బట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెబుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. మా తల్లిగారు నాకు సుమారుగా 5వ సంవత్సరం 6వ సంవత్సరంలో చనిపోయారు. సరే, మా తండ్రి గారు ఇంకో వివాహం చేసుకున్నారు, ఇది పెరిగాం, అయింది, అంత బాగానే ఉంది. కానీ ఈ పెరుగుదలలో నాకు ఎప్పుడూ ఒక థాట్ వస్తుండేది, ఎప్పుడూ ఒక రకమైన ఆలోచన వస్తుండేది. దానికేం అదేం మహిమ కాదు, మాయ కాదు. నా కుటుంబ పరిస్థితులు మీకు చెప్పటం ఎందుకని చెప్పట్లేదు, ఆ విషయం కూడా చెప్పట్లేదు అని ఎప్పటికైనా ఇది జరుగుతుంది అనుకునేవాడిని. తర్వాత నాకు వివాహం అయింది. వివాహం అయినాక నా భార్యకి చెప్పేవాడిని, నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేవాడిని, మా ఇంట్లో నాతో తిరిగే స్నేహితులకి చెప్పేవాడిని. ఆఖరికి నాకు పిల్లలు పుట్టాళ్ళు పెరుగుతుంటే వాళ్ళకి కూడా చెప్పేవాడిని. అన్నీ చెబుతానే ఉండేవాడిని. ఏమి చెప్పేవాడిని కాదు, ఏం లేదు. ఎప్పటికైనా నేను ఒంటరివాడిని అయిపోతాను, మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం, మన కుటుంబం మనమే, మనకు ఎవరో మిగలరు అని చెబుతూ ఉండేవాడు. నా కుటుంబం రాకముందు నేను ఒంటరివాడిని, ఎప్పటికీ నేను ఒంటరిగానే ఉంటాను అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పటికైనా ఇది జరుగుద్ది నా జీవితంలో. నా కుటుంబం వచ్చి, నా భార్య పిల్లలు వచ్చినాక వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేవాడిని, ఎప్పటికైనా మనం ఒంటరి వాళ్ళం అయిపోతామని. ఎందుకు అది తెలుస్తుందంటే ఏమీ లేదు, చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి మనకి.
మన స్వభావం, మన గుణాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గుణాలు, ఇందులో మహిమలు మాయలు లేవు. కానీ అదంతా జరగటానికి సుమారుగా 30-40 ఏళ్ల కాలం పట్టింది. నాకు 30వ సంవత్సరంలో పెళ్ళయింది. నేను అప్పటి నుంచి మా భార్యకి చెప్పేవాడిని. తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, 26-25 సంవత్సరాలు మా అమ్మాయికి ఉన్నాయి. తర్వాత పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినాక వాళ్ళకి చెప్పేవాడిని, మన కుటుంబం ఎప్పుడు మనమే తప్ప మనకెవరు ఉండరు అని. అలా అవుతుంది అనిపించడానికి కారణం మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులు, మన మానసిక పరిస్థితులు అంతే. ఊరికనే తెలుసు. కానీ అలా భావించుకున్నాను, అలాగే అయింది. ఇప్పుడు నేను జీవితకాలం మౌనం అని కుటుంబ పరిస్థితుల వల్లనే పెట్టుకుని 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా భార్య, నేను, నా పిల్లలు తప్ప ఎవరు లేరు. మాకు మేము బతుకుతున్నాం. అంటే మనుషులు లేరా ప్రపంచంలో అని కాదు, సామాన్య కుటుంబీకుల్లా లేదు మా జీవితం. అది నేను చెప్పేవాడిని, ఎప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా చెబుతా. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో చెప్తానే ఉంటా. ఎందుకని చెప్తాను అంటే, మా జీవితాలకు సంబంధించి మాకు తెలిసేదాకా మా చుట్టూ ఉన్న మనుషులు మాకు తెలుసు, మా స్వభావాలు మాకు తెలుసు, మా చుట్టూ ఉన్న వాళ్ళ స్వభావాలు తెలుసు. దాన్ని బట్టే కదా ముందుకెళ్ళేది. అందుకని మీరు ఎప్పుడు మంచిని భావించండి. మంచిని భావించినప్పుడు ఏమవుతుందంటే, ప్రాక్టికల్గా మీ స్వభావం మంచిని తీసుకుంటుంది. ఎందుకని మీరు చెడును భావించినా తీసుకునేది మీ శక్తే, ఉపయోగపడేది మీ శక్తే. మీరు తీసిన సినిమాని మీరు చూసుకుంటారంతే. మీ సినిమా ఎవరూ తీయట్లే. ఇక్కడ ఎవరు లేరు. రోజు సినిమాలు తీసి మీకేసి మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, సంతోష పెట్టేవాళ్ళు, ఆనంద పెట్టేవాళ్ళు, మీ భావ సినిమాలు తీసేవాళ్ళు ఎవరు లేరు, మీరే. ఏ దేవుడు మీలో కల్పించుకోవట్లా, అసలు మీతో కల్పించుకోవట్లా. మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, మీలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి ఏది ఉందో అదే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చక్కగా నేను మంచిగా ఉంటాను, మంచిగా ఉంటాను, మంచిగా ఉంటాను అని, నాకు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు, ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉండదు, సమాజపరంగా ఏ ఇబ్బంది ఉండదు, కుటుంబపరంగా ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటి భావనలు మీరు పెంచుకోవచ్చు. అవి ఇమీడియట్గా వెంటనే మీకు రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కాలాంతరంలో తప్పకుండా మీకు ఎటువంటి శాంతియుత స్థితి వస్తుంది. అది మొదటి రోజు, రెండో రోజు అనేసుకుంటే కాదు, మళ్ళీ మీ తార్కికతకు సరిపోవాలి. తార్కికత కంటే మీకు ఆల్రెడీ పెద్ద జబ్బులు వచ్చేసిన క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు నాకేముండదు అని ఆ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉండి 1 నెలలో చచ్చిపోతావు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అనుకోవడం మొదలు పెడితే అది అవ్వదు. చిన్నగా సహజంగా చిన్న అనారోగ్యాలు వచ్చిపోతూ ఉంటే అది అనుకోవటం మొదలుపెట్టినాక అది అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, నీ లోపల ఉన్న జ్ఞానం నువ్వు అనారోగ్య పరిస్థితులకు వెళుతున్నప్పుడు నిన్ను వెళ్లకుండా చేస్తుంది. ఎందుకని నువ్వు భావించుకుంటున్నావు కనుక, నువ్వు ఆ భావాన్ని బయట చూస్తావు కనుక. అప్పుడు నీకు అనారోగ్యం కలిగించే విషయాల వైపు నువ్వు వెళ్ళవు. అవి తినేవైనా, తాగేవైనా, చేసేవైనా, ఏదైనా సరే వెళ్ళవు నువ్వు. ఎందుకని భావనాత్మకత నీదే, అది వెళ్ళనవదటు. నీలో ఉన్నటువంటి శక్తిగా నీ చేత పనిచేయించేది. నువ్వు ఏది భావించుకుంటావో దాన్నే గ్రహిస్తావు బయట సృష్టిలో, దాన్నే చూస్తావు, దాన్నే వింటావు, దాన్నే తింటావు, దాన్నే తాగుతావు. ఇప్పుడు నువ్వు భావనాత్మకతని, ఇప్పుడు నువ్వు ఇమాజినేషన్ పవర్ని, నీ ఊహాశక్తిని, నీ సృజనాత్మక శక్తిని సద్గుణాలతో నింపుకొని, సద్భావనలతో నింపుకొని అవి నిజంగా భావించుకో కూర్చొని. నా కుటుంబం బాగుంటుంది, నేను శాంతిగా ఉంటాను, నా పిల్లలు బాగుంటారు, నేను బాగుంటాను, హాయిగా ఉంటుందని భావించుకో. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ టైం పడుతుంది. అదే చెబుతున్నామండి. అది శృతికి మించి కాదు. చాలా జాగ్రత్తగా, అంటే అతిశయోక్తి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా కాదు, వాస్తవికతకు దగ్గరగా నీకున్నటువంటి పరిస్థితులు. ఎందుకని నీలో తార్కిక జ్ఞానం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితులన్నీ నీకు తెలుసు కనుక ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నువ్వు భావించుకొని మంచిగా ఉంటాననుకున్నవన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి, మంచి జరిగిపోద్ది. దానికి భిన్నంగా నువ్వు అతిగా ఊహించుకునేవేవి జరగకపోగా నువ్వు మళ్ళీ చెడై కూర్చుంటుంది. అదే చెప్పాను, ఒక సామాన్యుడు సినిమా యాక్టర్ని చేసుకుందాం అనుకున్నాడు, ఒక సామాన్యురాలు పెద్ద హీరోయిన్ చేసుకుందాం అనుకోండి. ఎలా జరుగుతుంది అది? అసలు అది నీ తార్కిక జ్ఞానంలో నీకు ఆ ఫెసిలిటీనే లేదు, నీకు ఆ వైపు వెళ్ళే ఛాన్సే లేదు. కాదు, నా కుటుంబ జీవితం బాగుంటుంది, నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వస్తాడు, నా జీవితంలోకి ఒక మంచి
లైఫ్ పార్ట్నర్ వస్తారని నువ్వు భావించుకోవచ్చు, తప్పులేదు. ఆ మంచి పార్ట్నర్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నువ్వు ఆకర్షించుకునే విషయాలన్నీ కూడా నీ బుద్ధులు నీ గుణాలను బట్టే ఉంటాయి. నువ్వు మంచి అయితే మంచినే ఆకర్షించుకుంటావు, నువ్వు చెడు అయితే చెడునే ఆకర్షించుకుంటావు. ఆకర్షణాత్మక శక్తి ఒకటి ప్రతి మనిషిలోనే ఉంది, ప్రతి మనిషిలోనే ఉంది. మీకు ఒకవేళ తెలియాలి బాగా ఆకర్షణాత్మక శక్తి ఉందని మనకు తెలియాలి అంటే మీరు ఎక్కడైనా అంటే దీన్ని ఇదేదో మహిమ మాయ కాదు, మనిషికి ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క శక్తిని చెబుతున్నాను. ఇదేం అద్భుతాలు లేవు ఇందులో. ఎందుకని అందరికీ లైఫ్ పార్ట్నర్స్ వస్తున్నారుగా. కానీ నీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు, నీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ నచ్చుతారు అంటే నీ బుద్ధులు నీ గుణాలేగా. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తారు, 100 మందిని కాదని 101 వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 100 మంది ఎందుకు నచ్చలేదా, 101 వాళ్ళు ఎందుకు నచ్చారు అంటే నీ బుద్ధులు నీ గుణాలు నీ స్వభావాలు నువ్వు ఎటువంటివి అనుభవించాలో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నావు అంతే. అది నువ్వు తెలివి అనుకున్నావు. నీ తెలివితో నేను బాగా తెలివిగా ఆలోచించి 100 మందిని రిజెక్ట్ చేసి 101 వాళ్ళని తెచ్చుకున్నాను అనుకున్నావు. నువ్వు అనుభవించవలసిన కర్మలకు తగ్గ వాళ్ళని నువ్వు తెచ్చుకున్నావు. అంటే ఏంటి, నీ శక్తి యొక్క అట్రాక్షన్ నీకు బుద్ధిపూర్వకంగా మంచినే కావాలని కోరుకుంటావు. నువ్వు చెడ్డవాడివైనా నువ్వు చెడ్డదానివైనా, కానీ నీ అంతరంగంలో ఉన్న శక్తికి సర్వము తెలుసు. అదే శక్తి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మశక్తి, అదే శక్తి అందరిలో ఉన్న ప్రాణశక్తి. అందుకని నీ బుద్ధులకి నీ గుణాలకి సరిపోయినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాణశక్తి ఒకటే ఆ ప్రాణశక్తి ఒకటే కాకపోతే ఈ ప్రాణశక్తిలో ఉన్న మనసు వేరు ఆ ప్రాణశక్తిలో ఉన్న మనసు వేరు, ఎవరికాళ్ళు సృష్టించుకుంది. అందుకని ఈ బుద్ధులకి ఈ గుణాలకి ఈ మానసిక లోకానికి ఈ ప్రాణశక్తులు ఏది సూట్ అవుద్దో దాన్నే నువ్వు ఆకర్షించుకుంటావు. అందుకే నాకు వీళ్ళు నచ్చారంటావు, వాళ్ళు నచ్చలేదంటావు. నీ స్నేహాలు కూడా అలాగే ఉంటాయి, నీకు నచ్చేయన్నీ అలాగే ఉంటాయి. నువ్వు స్నేహితులను కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటావు, నీ లైఫ్ పార్ట్నర్ని కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటావు, నీకు పుట్టేటువంటి పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎందుకనంటే సర్వాత్మ ఏకంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మశక్తి ఒకటే, అదే నీలో ప్రాణశక్తిగా ఉంది, అందరిలో ప్రాణశక్తిగా ఉంది. ఆ ప్రాణశక్తిలోనే మనసు అనే రాత రాసుకుంటున్నాం మనం. మొత్తం మనం శరీరంతో గ్రహించిన విషయాలన్నీ ఆ ప్రాణశక్తిలో రాసిన రాతలు, అదే మనసు. కాబట్టి నా మనసుకి ఏ మనసు సూట్ అవుతుందో ప్రాణశక్తికి తెలుసు. నేను మిరక్లెస్గా నాకు అనిపించకపోవచ్చు, అందుకే కొంతమందిని చూస్తే ఇష్టంగా ఉంటుంది, కొంతమందిని చూస్తే అయిష్టంగా ఉంటుంది. కొన్ని రోడ్డు మీద వెళ్తున్నా సరే కొంతమంది మనకు పక్క నుంచి వెళ్తుంటే చికాకుగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రాణశక్తిలో ఉన్నటువంటి మనసుకి వాళ్ళు సూట్ అవ్వలేదు, మన భావజాలానికి వాళ్ళు సూట్ అవ్వలేదు, అందుకని మనకు అయిష్టంగా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఇష్టంగా అనిపిస్తుంది, లోపల భావజాలానికి సూట్ అయ్యారు, కానీ వాళ్ళని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం మనం. కొందరితో మనం కావాలని మాట్లాడతాం, కొందరితో అసలు మాట్లాడడం మనం. ఇది లోపల భావజాలం శక్తి కలయిక, మనో కలయికలు జరుగుతున్నాయి. మనకు భౌతికంలో ఆ విషయం తెలియదు, అసలు గుర్తించట్లా. అందుకని ఇప్పుడు నీ భావజాలాన్ని నువ్వు సరి చేసుకుంటే, నీ అంతరంగంలో భావజాలాన్ని నువ్వు కరెక్ట్గా భావించుకుంటే అదే నీ జీవితంలోకి వస్తుంది. అది నీ జీవితంలోకి అలాగే రావాలి అంటే నువ్వు మంచిని కోరుకుంటే మంచిగా వస్తుంది, చెడు అయితే చెడుగా వస్తుంది. నువ్వు చెడ్డవాడివైతే ఖచ్చితంగా నీకు ఓ చెడ్డ భార్య వస్తుంది, ఎందుకంటే చెడు ఆకర్షింపబడుతుంది. చూసుకోండి మీరు వెళ్ళి కావాలండి. యద్భావం తద్భవతి. భావమే శక్తి, శక్తి భావం వేరు వేరు కాదు, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే భావం. కానీ పరిమిత శరీరాల రూపంలో విడివిడిగా ఉన్నది శరీరాలు, భావాలు కాదు. ఈ శరీరంతో మనం ఏర్పరుచుకున్న మానసిక లోకాలు ఎవరయ్యాళ్ళు వేరు వేరు, కానీ భావరూప శక్తి మొత్తం ప్రపంచం అంతా ఒకటే. భావరూప శక్తి ఒకటే, కానీ మనసులు వేరు వేరు. అందుకని ఇక్కడ ఈ టెక్నిక్ని గమనించి ఎవరికి వాళ్ళు మీ స్థితిలో మీరు కూర్చొని హాయిగా నాకు ఈ అనారోగ్యాలు తగ్గిపోతాయి, ఈ బాధలు తగ్గిపోతాయి, ఈ కష్టాలు తగ్గిపోతాయి, నేను శాంతిగా ఉంటాను, హాయిగా ఉంటాను, నా కుటుంబం శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని మీరు నిజముగా చక్కగా భావించుకోవాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలా భావించుకుంటూనే ఉండాలి. ఎందుకని ఇవన్నీ ఒక రోజుల్లో మారిపోయే కాదుగా, మనం చేసుకున్న అలవాట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా అది ఆకర్షించబడి అలాగే జరుగుద్ది. ఎందుకు ఆకర్షించబడుతుంది అంటే చెడ్డవాడు చెడ్డవాళ్ళ స్నేహం ఎందుకు చేస్తున్నాడు, చెడు ఆకర్షించబడుతుంది.
మంచివాడు మంచి వాళ్ళ స్నేహం ఎందుకు చేస్తున్నాడు? ఆకర్షించబడి వీళ్ళకి నచ్చుతున్నారు. యద్భావం తద్భవతి. అలా నువ్వేమనుకుంటున్నావో అదే నీ జీవితంలోకి ఆకర్షించబడి వస్తున్నది. ఇప్పుడు వచ్చి నువ్వు అనుభవించేది కూడా అదే. కానీ చెప్పుకుంటున్నప్పుడు సరిగా అర్థం కాకపోతే అది ఒక అద్భుతంలో అనిపిస్తుంది, అర్థమైతే మామూలుగానే ఉంటుంది. ఇప్పుడైనా భావ మార్పు చేసుకోండి. అది కూడా ప్రాక్టికల్గా, సహజంగా మనం ఉన్నటువంటి స్థితిలో, గతిలో. అత్యాశలు దురాశలు కాదు. నువ్వు ఇప్పుడు భావ మార్పు చేసుకొని నా జీవితం అంతా మంచిగా గడుస్తుంది, మంచిగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, తృప్తిగా సాగిపోద్ది, నా కుటుంబం అంతా తృప్తిగా హాయిగా వెళ్ళిపోద్ది అని నువ్వు ఇప్పుడు భావించుకుంటా ఉండి ఖచ్చితంగా అలాగే జరుగుద్ది కొంతకాలానికి. అదే నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకనంటే నువ్వు భావించుకున్న భావనకి వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా నీ శక్తి ఆ వ్యతిరేకత వైపు నిన్ను వెళ్ళనివ్వదు, ఆ చెడు వైపు నిన్ను వెళ్ళనివ్వదు. అది అసలు కారణం. అందుకని భావనా బలాన్ని నీలో పెంచుకో, నీ భావాన్ని సరి చేసుకో. పాత భావాలను తిరగేసుకోబాక, భయభావాలను తిరగేసుకోబాక, దుఃఖ భావాలను తిరగేసుకోబాక, వ్యసన భావాలను తిరగేసుకోబాక. అందుకే చెడును వదిలి మంచిని పెంచుకోవటం వంటిది. ఇప్పుడు మంచిని పెంచుకో, మంచి ఆకర్షించబడి నీ లోపలికి వస్తుంది. ఇప్పుడు నువ్వు అనుభవించేది నువ్వు ఆకర్షించుకున్నదే. చెడును పదే పదే అనుకుంటే అదే వచ్చేస్తుంది. అంతే తప్ప ఇక్కడ ఏమి అద్భుతాలు మహిమలు లేవు, ఉండవు. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, మన లోపల భావం ఏదో. ఇప్పుడు మనం కళ్ళు తెరిచాం, రోడ్డు మీదకి వెళ్ళాం. రోడ్డు మీద అనేక మంది ఉన్నారు, అనేక విషయాలు ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి, అనేకం ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. కానీ మనకి ఏది కావాలో దాన్నే గ్రహిస్తాం, దాన్నే చూస్తాం, దాన్నే గుర్తిస్తాం, దాన్నే వింటాం, దాన్నే తింటాం, దాన్నే కొంటాం. మిగిలిన వాటిని పట్టించుకోం. అంటే మనకి కావలసిన భావం లోపల ఉంది. లోపల ఉన్న భావానికి తగ్గట్టు బయట మనం ప్రవర్తిస్తున్నాం. లోపల భావం సరి చేసుకుంటే ఇప్పుడు బయటది కూడా సరి అయిపోయి మనకు అలాగే వస్తుంది. లోపల భావ మార్పు జరిగితే బయట అదే స్వీకరించబడుతుంది. మన సృష్టి అదే అవుతుంది. కాబట్టి లోపల మనం ఇప్పుడు అంతరంగంలో ఏది భావించుకుంటామో దాన్నే బయట నుంచి ఆకర్షించుకుంటాం, బయట నుంచి దాన్నే గ్రహిస్తాం. అదే మన సృష్టిగా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి అతిశయోక్తులకు పోకుండా తీవ్రమైనటువంటి లాలసలో అతిశయోక్తులకు వెళ్తే జరగదు. వాస్తవికతలో నువ్వు ఉన్నటువంటి స్థితి గతిలో నువ్వు భావించుకుంటే ఖచ్చితంగా అదే నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే నీ విధివ్రాత నువ్వే వ్రాసుకుంటున్నావు. అది నీ భావన బలం. ఆలోచించి చూడండి. కొంచెం సబ్జెక్టు అర్థమయ్యే అర్థం కానట్టుగా ఉన్నా కూడా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం అనేక సార్లు. కానీ అర్థమైతే ఆచరించుకోండి. ఎక్కడైనా అర్థం కానట్టు ఉంటే మళ్ళీ ప్రశ్నించండి, చక్కగా విశ్లేషించుకుందాం. ఇది చాలా చక్కటి సబ్జెక్టు. మనం ముందుకు నడుపుకోవడానికి ఉపయోగపడుతుంది. చెడును వదిలిపెట్టి మంచిలోకి వెళ్ళటం అంటే ఇదే. అలా మనం గమనించుకొని ముందు మన భావనా శక్తిని, మన మొత్తం శక్తే. ఆ శక్తి యొక్క లక్షణం భావన, ఆ శక్తి యొక్క లక్షణం సృజనాత్మకత, ఆ శక్తి యొక్క లక్షణం ఇచ్ఛ, ఆ శక్తి యొక్క లక్షణం క్రియ, ఆ శక్తి యొక్క లక్షణం జ్ఞానం. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. మొత్తంగా అది శక్తి. దానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఆ శక్తికి అంటే సృష్టిలో ఎన్ని కనపడుతున్నాయి అన్ని. సృష్టి అంతా ఎంత ఉందో అన్ని దానిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు అన్ని దానిలో ఉన్నప్పుడు అది వేరువేరుగా లేదు, శరీరములుగా వేరువేరుగా అనిపిస్తుంది, కానీ సృష్టి అంతా ఒకటే. ఎందుకని? అదే గాలితో మనుషులందరూ బతుకుతారు. అదే గాలి చెట్లకు ఇంకో రూపంలో ఉపయోగపడుద్ది. మనకు ఆక్సిజన్ అయితే చెట్లకు కూడా గాలి కావాలి, కార్బన్ డైఆక్సైడ్. అది గాలిలోనే ఉంటుంది. ఆ ఒకే గాలిలో ఇవన్నీ ఉన్నాయి. అలా దాని నుంచి వచ్చే ఆహార పదార్థాలు మనకు సరిపడతాయి. అలా అనేక రకాలుగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి సృష్టి ఉంటుంది. అలా ఏక సృష్టిది. ఈ ఏక సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే. జీవులు వేరువేరుగా ఉన్నా మన అందరిలో ప్రాణశక్తిగా ఉన్న శక్తి ఒకటే. ఇక్కడ మనం తయారు చేసుకుంటున్నటువంటి భావరూప మనసులు వేరువేరుగా ఉన్నాయి, కానీ మనసులు తయారైనది ప్రాణశక్తిలో. ఆ ప్రాణశక్తి అందరిలో ఒకటే.
అందుకని నువ్వు ఇప్పుడు శక్తిలో ఏ భావన భావించుకుంటావో అదే ఎదుట నుంచి ఆకర్షించబడి నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఎదుట ప్రాణశక్తులు ఇవే. ఎదుట ప్రాణశక్తి నీ ప్రాణశక్తి ఒకటే, మొత్తంగా శక్తి ఒకటే. భావాలు మారినాయి, మానసిక లోకాలు మారినాయి అంతే. ఎవరు సినిమాలు తయారు చేసుకున్నారు, ఎవరు సృష్టాలు తయారు చేసుకున్నారు, ముందు దీన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి స్థిమితంగా 1-2 సార్లు వినండి. అర్థం కాకపోతే, అర్థమైతే ఓకే, చక్కగా ఆనందంగా మీ పరిస్థితులకు తగ్గట్టు సద్భావాలతో హృదయాన్ని నింపుకోండి. రోజు సద్భావాలు భావించుకోండి, అవే మీ జీవితంలోకి వస్తాయి. ఆ సద్భావాలతోనే జీవితం సాగిపోద్ది, శాంతియుతంగా హాయిగా సాగిపోద్ది. అందుకే శీర్షికలు చెప్పుకునేది ఇక్కడెక్కడ మహిమలు మాయలు అద్భుతాలు అసలు ఉండవు. భావనాత్మక శక్తి నీలోనే ఉంది. నువ్వు ఆకర్షించుకున్నదే ఇప్పటికీ నీకు సుఖంగా దుఃఖంగా భయంగా బాధగా వచ్చి నువ్వు అనుభవిస్తున్నావు. కాకపోతే నేనెందుకు ఆకర్షించుకుంటాను అంటున్నావు. నువ్వు అయిష్టము వద్దు అన్నా నువ్వు అనుకుంటుంది, నువ్వు ఇష్టము కావాలన్నా నువ్వు అనుకుంటుంది. నువ్వు అనుకుంటున్నాయన్నీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి అంతే. కాదు వాటికి పేర్లు అయిష్టాలు ఇష్టాలని పెట్టుకున్నావు, భయాలు బాధలు సంతోషాలు ఆనందాలని పెట్టుకున్నావు అంతే. కానీ అనుకుంటున్నావు. నువ్వు అనుకోనిదేది నీ జీవితంలోకి అసలు రాదు. అందుకని అనుకునేదాన్ని మార్చుకోవటమే భావనాత్మకత. ఏది రావాలో అది కరెక్ట్గా అనుకుందాం, ఏది వద్దో దాన్ని అనుకుంటాం మానేద్దాం. అందుకని సద్భావాలను పెంచుకుందాం. ఆలోచించి చూడండి, అర్థం కాకపోతే ప్రశ్నించండి. ఏదైనా ఎక్కడ సందేహం ఉన్నా మళ్ళీ అడగండి. చక్కగా సందేహాలు తీర్చుకుంటూ కొద్ది కొద్దిగా మంచి వైపు అడుగులు వేద్దాం. మన ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది తెలుసుకోవాలంటే ముందు మనం సంపూర్ణ మంచిలోకి వెళ్ళాలి. మంచిలోకి వెళ్ళని వాళ్ళకి ప్రాణశక్తి ఎరుక కుదరదు, అసలు తెలుసుకునే అర్హతే రాదు. అందుకని ముందు సంపూర్ణ మంచోళ్ళు అయిపోవాలి. ఆ మంచోళ్ళు అవ్వటానికి ఇదిగో మనం రకరకాల మార్గాలలో మన స్థితి గతి మనలో ఉన్నటువంటి భావనాత్మకతని విశ్లేషించుకుంటున్నాం రోజు. ఈ విశ్లేషణల ద్వారా మనం మంచిలో ఉంచుకుందాం, మంచిని భావించుకుందాం. ఆల్రెడీ మహాత్ములు ఇంతకుముందు చెప్పారు, మనం కొంచెం వివరణగా వెళ్తున్నాం. మంచి చేయి మంచి చూడు, మంచిలోనే ఉండని చెబుతున్నారు. చెడు చేయకు చెడు వెనక చెడు అనక 3 కోతులు బొమ్మ ఎప్పటి నుంచో గాంధీ గారు పెట్టు కూర్చున్నారు. అనాదిగా ఎప్పటి నుంచో చెడు వద్దు అనేది ఉంది. అసలు ఆధ్యాత్మికతలో ఎప్పుడూ చెప్పబడేది అనాదిగా ఒకటే, చెడు వద్దు, మంచి ఆలోచనలన్నీ మంచిగా చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. అన్నీ ఎందుకు చెబుతున్నారు? అవే సద్భావాలుగా మారుతాయి కనుక. ఆలోచించి చూడండి, చక్కగా మంచిలో ముందుకు సాగుదాం. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను. నన్ను నేను కొంచెం మంచిలో నడుపుకోవటానికి వీలుగా నాకు అనిపించినటువంటి భావాలను నాతోటి సోదర సోదరీమణులతో పంచుకుంటున్నాను. ఇవి కూడా నేను కనుక్కున్న భావాలు ఏం కాదు. అనేక మంది మహాత్ములు అందించినటువంటి జ్ఞాన గ్రంథాలు, ఉపన్యాసాలు, వాళ్ళు రచించిన అనేక పుస్తకాలు చదువుకొని విని అందులో నా అల్ప స్వల్ప బుద్ధికి అందినంత అందుకొని మంచిలో ప్రయాణిద్దామని, అలా మాకు కూడా ప్రయాణించాలని ఉంది, మీరు చెప్పండి అని అడుగుతున్న సోదర సోదరీమణులకు మాత్రమే చెబుతున్నాను. నచ్చని వాళ్ళు అసలు వినకండి. నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించేసి హాయిగా మీ మార్గాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.